పిల్లరా, దేవుని పిల్లలమైన మనమంతా మరి ఈరోజు జ్ఞాపకార్థ కూడికలో దైవ కార్యక్రమాన్ని కొనసాగించటం అనేది ఉన్నతమైనది, గొప్పది. దీని విషయాన్ని మనం దైవికమైన స్థితిలో ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మంచి సమయాన్ని మనకిచ్చి చక్కటి ఆలోచన మన జీవితంలో కలగాలి అని మనం ఆశిస్తూ కొద్ది నిమిషములు వాక్య ధ్యానంలోనికి మనం వెళుతూ ముఖ్య ప్రసంగికులు మన మధ్యకు వచ్చేటప్పటికి కొద్ది వాక్యాన్ని ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, పరిశుద్ధ గ్రంథంలోనే మాటలను పరిశీలించే సమయాన్ని మాకిచ్చి వాక్యం పట్ల ఒక చక్కటి మాటను మనం నేర్చుకునే కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. జేబీఆర్సి నారాయణపురం కోఆర్డినేటర్ గారు రమేష్ తమ్ముడు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఓకే ప్రియులారు, మంచిది. కదులుతున్న కాలగతులు, అంతరించిపోతున్న మానవ దినాల పరిణామం. ప్రియమైన దేవుని పిల్లలారా, కదులుతున్న ఈ కాలం ఈనాటిది కానిది. ఆదిలో ఆరంభించబడిన దైవ కార్యక్రమం, దేవుని చేత ఆరంభించబడిన కాలం ఆనాటి నుండి ఈనాటి వరకు తిరుగుతూనే ఉంది. తిరుగుతున్న కాలం, భూమి తిరుగుతున్నది, చంద్రుడు తిరుగుతున్నాడు, సూర్యుడు తిరుగుతున్నాడు, ఈ విశ్వమంతా తిరుగుతుంది. తిరుగుతున్న ఈ విశ్వంలో మానవులుగా పుట్టకొచ్చిన మనమంతా దేవుని పిల్లలము, దేవుని స్వరూపాన్ని కలిగిన వారము. దేవుని పిల్లలుగా పుట్టిన మనకి దేవుని గూర్చిన ఆలోచన, పరిజ్ఞానం సరైనదిగా లేక పుట్టాము గనక మన జీవితాన్ని కొనసాగించుకుందాం, ఈ లోకమే శాశ్వతమని, దేవుడున్న లోకం ఈ సమాజానికి తెలియకనే దేవుడు పంపించిన పరిశుద్ధమైన స్థితిని మానవాళి మర్చిపోయింది. మర్చిపోయిన మనుషులకు పరిశుద్ధ గ్రంథంలో భక్తుల చేత వ్రాయించిన ఎన్నో మాటల యొక్క విషయాలను ఆలోచింపచేయాలనే ఈరోజు మంచి ఆలోచన కలిగిన వారుగా బండ్లబోరు ప్రాంతంలో దైవ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న అన్నయ్య భద్రవన్న గారు సహకరిస్తున్న, మరి ఈ పరిసరాల ప్రాంతంలో ఇక్కడున్న సంఘం వారు చేస్తున్న ఉన్నతమైన కార్యక్రమాన్ని బట్టి ప్రియులరా, వారు చేసిన ఇంత గొప్ప కార్యానికి నిజంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. కనుక ప్రియులరా, మనం ఆలోచిస్తున్నప్పుడు నాయన వారిని కొంచెం త్వరగా కూర్చోబెట్టండి, చిన్నపిల్లలు ఉంటే వారిని కిందకి దించి పిల్లలు కూర్చోండి, యవ్వన పిల్లలు కూర్చోగలిగిన వారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కింద కూర్చొని, పెద్దవారు గనక మన వారి యందు మన ప్రేమను కనపరచాలి గనక ప్రతి ఒక్కరూ, యవనస్తులైన వారు, చిన్నపిల్లలు కూడా మరి పెద్దవారికి మరి కేటాయించిన సీట్లను వారికి ఇద్దాం. దేవుని పిల్లలుగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక ఈ కాలాన్ని ఇచ్చిన దేవుడు మనిషికి ఎందుకు ఈ కాలాన్ని ఇస్తున్నాడు? కదులుతున్న, తిరుగుతున్న
సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు, భూమి తిరుగుతుంది. కాలగతను లెక్కించటానికి అనాది జీవితాలకేమి కాదు. పుట్టుకొచ్చిన మనమంతా మనకి అనుకూలమైన జీవితాన్ని ఈ లోకంలో చూసుకొని, ఈ లోకంలో బ్రతుకుతున్నదంతా శాశ్వతమైనది, గొప్పది, ఉన్నతమైనది అని గ్రహించి, దేవుడు మనకిచ్చిన కాలాన్ని మర్చిపోయి మనకిష్టం వచ్చినట్లుగా ఈ భూమి మీద బ్రతకటం వలన ఈ సమాజానికి దేవుడు అర్థం కాకుండా పోయిండు. దేవుడు అర్థం కాకుండా పోయిండు. ప్రియులారా, ఇలా అర్థం కాకుండా పోయిన దైవత్వాన్ని, దేవుని గూర్చిన ఆలోచన కలిగిన ఎందరో భక్తులు వారి జీవితాలలో ఈ జీవిత పరిణామం ఏదైతే పుట్టిన మనుషులకు కాల పరిమితిని దేవుడిచ్చాడో, ఆ కాల పరిమితి ఎంత ఇచ్చాడు, ఎంత మనుషులకు ఇవ్వగలిగాడు అని గట్ట మనం ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి ఆలోచన చేద్దాం. ప్రియులారా, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. అవి త్వరగా గతించును అని చెబుతారు. అది ఎవరో ఒక్కళ్ళిద్దరికి వారి జీవిత కాలాన్ని బట్టి చెబుతారే తప్ప, ఇచ్చిన కాలం మనిషికి తెలియకనే అరించకపోతుందట. ముందు ఇచ్చిన కాలం ఎంతో మనకు అర్థం కావటం లేదు. ఎంత ఇచ్చిండో మనుషులకు తెలియటం లేదు. ఉన్న కాలం మనదే. ఈ జిందగీ అనేది ఇదే ఉన్నట. అంటే దీంట్లో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆనందపడాలి, సంతోషపడాలి. ఒకటే ఉంది గనక దీంట్లో మనం ఏదన్నా చేస్తే బాగుంటుంది. కోరికలు తీర్చుకోవటమా, లేకపోతే ఆశలు, మరి కోరికలు గుర్రకు కాసుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడనియు తెలియను. ఏం చేస్తున్నాడట? బంధకాలు, శ్రమలు, ఎక్కడికి వెళ్ళినా అయ్యో. ఒకసారి మరి దేవుణ్ణి పేరట మన యొక్క ఆనందాన్ని వ్యక్తపరుద్దాము. ఓకేనండి. భద్రవన్నయ్య గారి కోరిక మేరకు 2 వీడియో సాంగ్స్ ఉంటున్నాయి. తదనంతరము ముఖ్య వాక్యోపదేశాలకు వెళ్ళిపోదాం. 2 వీడియో సాంగ్స్. దేవుడి పనిలో ఉంటే ఇంకా పాపం చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటది? నువ్వు ఎప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తుంటే పాపపు ఆలోచనలు నీకెక్కడ వస్తాయి? ఈ రోజు దేవుడి పని, దేవుడు మన జీవితంలోంచి దూరం అయ్యాడు గనక పాపానికి దగ్గరయ్యాం. అదే దేవుడు దగ్గరగా ఉన్నాడు అనుకోండి, పాపం చాలా దూరంగా ఉంటది. ఎందుకు? పసి వయసులోనే గుట్కాలేంటి, పసి వయసులోనే సిగరెట్లేంటి, పసి వయసులోనే మందులు ఏంటంటే, ఒకప్పుడు జీవితం మీద వైరాగ్యం వచ్చేసి పెద్దలు ఎప్పుడో నా చిన్నతనంలో దొంగచోటగా ఊరికి అవతల ఎక్కడో బట్టి కాస్తుంటే అక్కడికి వెళ్ళి ఎవరికి తెలియకుండా తాగొచ్చేవారండి. ఇప్పుడా త్రాగుడు అనేసరికి ఫ్యాషన్ అయింది. త్రాగుడు అనేసరికి అదొక ఏదో పెద్ద డిగ్రీగా మారిపోయింది. ఇప్పుడు తాగని వాడు ఒక చెడ్డవాడిగా, త్రాగుతున్నవాడు ఏదో గొప్పవాడిగా సమాజం ఈ రోజు సినిమాల రూపంలో, ఈ సీరియల్ రూపంలో పాపాల వైపు నెడుతుంది. కనుక దేవుని పిల్లలకు ఒకటే ఆలోచించండి. పరలోకంలో ఉన్న కన్న తండ్రి మీ రాక కోసం ఎదురు చూసి ఆయనకు మహిమ, ఆయనకు కీర్తి తెచ్చి చక్కగా ఆయన సేవలో ఉంటారని, ఆయన సన్నిధిలో ఉంటారని, ఆయన బైబిల్ నేర్చుకుని ఆయన సేవ ఎత్తుకుంటారని. ఇది ఇందుకు కదండి మన జీవితం దేవుడిచ్చాడు.
మీదకి వచ్చిన తర్వాత అండి మనం తింటున్నామండి. తల్లి గర్భంలో మనం ఎలా తిన్నాం, తల్లి గర్భంలో మనం ఎలా పోషించబడ్డాం ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడ మీరు ఎంతకాలం ఉన్నారు తల్లి గర్భంలో? 9 నెలలు ఉన్నారు కదా. ఆ 9 నెలలు మీకు తిండి పెట్టింది ఎవరు? ఆ 9 నెలలు మీ బాగోగులు చూసింది ఎవరు చెప్పండి? ఎవరు? అక్కడ మీ అమ్మ లోపలికి వచ్చి పొట్టలోపలికి వచ్చి అమ్మ ఏం చేస్తానో బాగున్నావా, 2 రోజు కదా ఏవేళ తగిలించుకున్నావు అని అడిగిందా? మీ నాన్నగారు ఏమైనా పరామర్శించడానికి పొట్టలోపలికి వచ్చి ఓపెన్ చేసి అమ్మ బాగున్నావా, ఏం కాదు 9 నెలల్లో బయటకు వస్తాను నన్ను చూసుకుంటే పర్లేదని మళ్ళీ మూసాడా? ఎవరండి అక్కడ? చీకటి బెలంలో ఉమ్మనీటిలో ఎవరండి అక్కడ? ఎవరు లేరండి అక్కడ. ఉన్నది ఒకే ఒక ఆయన నీతో. ఎవరో తెలుసా? దేవుడు. ఉన్నవాడు నీకు ఊపిరి పోసి ఆ తల్లి గర్భంలో అవయవాలు కట్టి నీ ఆలన పాలన చూసి ఆ చీకటి బెలంలో ఒంటరిగా ఉండకుండా నీకు ధైర్యాన్ని ఇచ్చి ఆ ఉమ్మ నీటిలోనూ చచ్చిపోకుండా నీటిలో నిన్ను కాపాడి భూమి మీదకి వచ్చిన తర్వాత అమ్మను చూసి నాన్నను చూసి చేసిన ఆయన్ని మరిచిపోయండి. ఆయన గుండెల మీద తన్నిందండి ఈ రోజు లోకం. ఇదంతా ఆవేదన దేవుడి పక్షాన. తల్లి గర్భంలో నీకు ఎవరూ లేరే, ఆయన కదా నీకు జన్మనిచ్చింది, ఆయన కదా నీకు అవయవాలు చేసింది, ఆయన కదా నీకు తోడుగా ఉన్నది, ఆయన కదా నీకు రూపం చెక్కింది. ఎవరు మీకు మాట్లాడుతాను, మన రూపాలు ఎక్కడ చెక్కపడ్డాయి చెప్పండి? ఎక్కడ చెక్కపడ్డాయి? నా అరచేతుల మీదనే నేను నిన్ను ఎక్కుకున్నాను. అంటే ఆశీర్వాదం అనగానే ఆస్తులు, ఆశీర్వాదం అనగానే భూములు, ఆశీర్వాదం అనగానే ఉద్యోగం, ఆశీర్వాదం అనగానే ధనం. ఇది మాత్రమే ఆశీర్వాదం, ఇది మాత్రమే దేవుడు మాకు ఇస్తే మేము ధన్యులము అని అనుకున్నాం తప్ప, ఇది ఒక్కటే ఆశీర్వాదం అనుకున్నాం తప్ప, బైబిలులో ఆశీర్వాదాలు చాలా రకాలు ఉన్నాయన్న సంగతే మనకు తెలియదు. ఒక ఆశీర్వాదం చెప్తాను నేను. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. అంత మంచి మాట గుర్తండి. దేవుడు అంటున్నాడు మీకు తెలియని ఒక ఆశీర్వాదం ఉంది, మీకు తెలియని ఒక ధన్యత ఉందా చెప్తాను నేనని చెప్పి ఏమంటున్నాడు అంటే 34 ప్రారంభంలో అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నా వాక్యము ప్రతి రోజు ఎవరైతే వింటున్నారో వాళ్ళు ధన్యులు అన్నట్టు. దేవుడు ఆనందాలు ఉన్నాయి ఆయనకు కూడా, సంతోషాలు ఉన్నాయి ఆయనకు కూడా. ఎందులో సంతోషపడతాడట? నన్ను ఎవరైతే పరిశీలనగా తెలుసుకుంటారో. దేవుడిని పరిశీలనగా తెలుసుకోవటం అంటేనండి వాక్యాన్ని పరిశీలించటం అండి. ఈ 2 రోజులు ఈ సభలు పెట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని ఆనంద పెడుతున్నారు తెలుసా? దేవుడిని. కొంతమంది పిల్లల్ని ఈ ఊరు గ్రామస్తులు అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి వాక్యంలో దేవుడు మనుషులు చెప్పి దేవుణ్ణి ఏం చేయాలి? ఆనంద పెట్టాలి. వాక్యం చెప్పటం దేవుణ్ణి ఆనంద పెట్టడం అది వాళ్ళకి అర్థమైంది. దేవుడిని ఆనంద పెట్టే కార్యక్రమం ఈ రోజు చేస్తున్నారు, రేపు చేస్తారు. వాళ్ళ ₹1,000 కదండి దీనికి ఖర్చు పెట్టారు. మీకు ఏమర్థమైంది? దేవుడిని నమ్మటం కాదు, దేవుడు ఆనందపడే కార్యక్రమాలు మనం చెయ్యాలి. దేవుడిని సంతోష పెట్టాలి. దేవుడికి ఏమి ఇష్టమో బైబిల్ ద్వారా నేర్చుకోవాలి. ఆ ఇష్టమైనవి దేవుడికి ఇవ్వాలి. అప్పుడండి పరిపూర్ణంగా దేవుడి గురించి తెలుసుకోవటం అంటే నమ్మటం కదండి. దేవుడికి ఏ ఆనందాన్ని ఇస్తాయో తెలుసుకోండి. అందుకే మీకు చదివించాను ఇక్కడ. అట్టి వాటిలో నేను ఆనందించువాడను. దేవుడు ఆనందపడతాడట. పెళ్లి కాక ముందు ప్రేమ దీని బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఎక్కడ చెప్పలేదు అది. ఎవరిని ప్రేమించమని చెప్పింది బైబిల్ అంటే భార్యలారా మీ భర్తలకు లోబడండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. పెళ్ళైన తర్వాత దేవుడు ఏ కుమార్తెనైతే నీకు జతపరుస్తాడో ఆమెను నువ్వు ప్రేమించాలి. ఇది బైబిల్ నిబంధన. అల్ల ముందు ఎవరిని పడితే ఎవరిని ప్రేమించడం, అల్ల ముందు ఎవరిని పడితే అమ్మాయిని ప్రేమించడం బైబిల్ దీనికి ఒప్పుకోలేదు. అబ్రాహాము తన కొడుక్కి వివాహం చేయాలనుకున్నప్పుడు ఇస్సాకుకి తండ్రి సంబంధం చూశాడు, ఏమంటే రెబ్కాను రప్పించాడు. ఈవిడ నా భార్య అని చెప్పాడు ఇస్సాకుతో. తండ్రి మాటకు లోబడిన ఇస్సాకు తనకు భార్యగా చేర్చబడిన రెబ్కాను ప్రేమించాడు అని బైబిల్లో ఉంటది. అంటే ఎవరిని ప్రేమించాలి? యవనస్తుడు అంటే నీకు దేవుడు జతపరిచిన గుణవతి అయిన భార్య, నీకు దేవుడు జతపరిచిన గుణవంతుడైన భర్త. అంటే ప్రేమ ఎప్పుడు మొదలవ్వాలి చెప్పండి బైబిల్ ప్రకారం? ఎప్పుడు ప్రేమించుకోవాలి? చదువుకోమని పంపిస్తే చదువుకోకుండా ప్రేమలా, ఉద్యోగం చేయరాని పంపిస్తే ఉద్యోగం చేయకుండా ప్రేమలా. పెళ్ళైన తర్వాత ప్రారంభించాలి ప్రేమ. పెళ్ళైన తర్వాత నీ భర్తలో లోపాలున్నా, పెళ్ళైన తర్వాత నీ భార్యలో లోపాలున్నా ప్రేమించి సరి చేసుకుని బాగు చేసుకుని కుటుంబాన్ని కట్టుకోవాలి. ప్రేమ ప్రారంభం అవ్వవలసింది పెళ్లి తర్వాత.
అంటే ఆశీర్వాదం అనగానే ఆస్తులు, ఆశీర్వాదం అనగానే భూములు, ఆశీర్వాదం అనగానే దేవుడు గనక నీకు తోడుగా ఉంటే నువ్వు వెనకుంటే, అబ్రహం వెనకాల దేవుడు ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలన్నిటిలో, శ్రమలన్నిటిలో అబ్రహాముకి విజయమే. దావీదు వెనక దేవుడు ఉన్నాడు, దావీదుకి జీవితకాలం విజయమే. ఒకవేళ మన క్షేమంగా భూమి మీద హాయిగా మన దినాలన్నీ గడవాలి అంటే ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి ఒకసారి. కీర్తన 23వ కీర్తన 6వ వచనం చదువుతున్నారండి. దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎంత ధైర్యం అండి మాట్లాడడానికి, ఎంత ధైర్యం ఉండాలా మాట్లాడడానికి. నేను బ్రతికే దినాలన్నీ కూడా, అది 2023 కొత్తగా వచ్చే 2024 25 26 దేవుడు నాకు భూమి మీద ఎంత ఆయుష్కాలం అయితే ఇస్తాడో ఆయుష్కాలం అంతా దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎందుకు వస్తాయి? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అండర్లైన్ చేయండి. ఎప్పుడు క్షేమం వస్తుంది? చిరకాలము నేను యెహోవా సన్నిధిలోనే ఏం చేస్తాను? నివాసము చేస్తాను. నేను దేవుడి సన్నిధిలో ఉంటాను. ఎప్పుడు? దేవుడు నా దినాలన్నీ కూడా ఎలా తీసుకెళ్తాడు? కృపాక్షేమాలతో నా దినాలను తీసుకెళ్తాడు. ఎవరి చాలా మంది జీవితాలను పాడు చేసుకోవడానికి చిన్న లాజిక్ తెలియదండి. దేవుడు చెప్పిన చిన్న విషయం తెలియదండి. మనం హ్యాపీగా ఉండాలంటే ఒకటేనండి, మీ పనులన్నీ పక్కకు పెట్టండి. దేవుడి సన్నిధి ఉన్న రోజు, దేవుడు పనున్న రోజు, దేవుడి సభ ఉన్న రోజు, బైబిల్ తరగతున్న రోజు, వాక్యం ఉన్న రోజు, దేవుడి కొరకు ఏదైనా కార్యక్రమం జరుగుతున్న రోజు, దయచేసి ఆ ఒక్క రోజు మీ పనులన్నీ మీరు పక్కకు పెట్టి ఖచ్చితంగా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, నా పనులన్నీ కావాలంటే తర్వాత రోజు చేసుకుంటాను, తర్వాత వారం చేసుకుంటాను. మీరు ఈ ఒక్క సూత్రాన్ని పాటించి చూడండి. దావీదు చెప్పిన ఒక్క మాట పాటించి మీరు చూడండి. మనం క్షేమంగా ఉండాలి అంటే, మన జీవితం క్షేమంగా భూమి మీద సాగాలి అంటే చిరకాలము ఎక్కడ ఉండాలట? యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. రకరకాల మాయోపాయాలు వేసి నిన్ను దేవుడి కోసం ఉపయోగపడనివ్వకుండా భ్రష్టుడిగా మార్చేయటమే సైతాను. పనిలో నుంచి నన్ను పాడు చేస్తుంది, సన్నిధిలో నుంచి నన్ను పాడు చేస్తుంది. అది భక్తిగా బ్రతుకుతున్న వాళ్ళను మాత్రమే కోరుకుంటది. మర్చిపోవద్దు. నీకు నాకే శ్రమలు వస్తున్నాయి ఏంటంటారు చాలా మంది. విచిత్రం ఏంటంటే, నీకే శ్రమలు వస్తున్నాయంటే నువ్వు భక్తుడు అని అర్థం, నువ్వు భక్తురాలు అని అర్థం. ఆవిడ బాగుంటుందంటే నువ్వు అర్థం చేసుకోవాలి. ఏమన్నా మీకు అర్థమవుతుంది. ఆవిడకి ఏమీ రావట్లేదంటే లోపల ఏమీ లేదు, భక్తి లేదు. అంతమంది ఉంటే యోగుని ఎందుకు కోరుకుంటున్నాడు? అంతమంది ఉంటే అపోస్తులను ఎందుకు కోరుకుంటున్నాడు? మీకు అర్థమవుతుందా? ఏముంది వాళ్ళల్లో? భక్తి, దేవుడు పని. అది నువ్వు చేస్తానంటే ఊరుకోడు. ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపో, నేనేమన్నావు? ఆదివారం గుడికిరా, ఫ్యాన్ ఎక్కడ ఉందో చూసుకో, కుర్చీలో కూర్చో, ప్రసంగం విను, నిద్ర వస్తే నిద్రపో, వచ్చిన కానుకేసే ఇంటికి వెళ్ళిపో. నేనేం అసలు ముట్టుకోను, మీ ఇంటికి రాను. అలా కాకుండా ప్రతి ఆదివారం కాకుండా నేను బైబిల్ క్లాస్కి వెళ్ళిపోతాను, మా ఇంట్లో గృహకోటు పెడతాను, ఆ పక్క ఇదిలో సువార్త చేయిస్తాను, దైవజనుడికి సహాయం చేస్తాను. ఏట్రా ఎక్కువైతుంది భక్తి మధ్యకాలంలో నీకు అంటాడు ఆడు. మీకు అర్థమవుతుందా? శోధకుడు అంటే ఏ విషయాల్లో శోధిస్తాడు? నీ పర్సనల్ విషయాల్లో శోధించడాడు. చాలా మందికి సైతాన్ గడు కూడా సరిగా అర్థం అవ్వలేదండి. మీకు విషయం తెలుసా? వాడు సైతాన్ గడు కూడా సరిగా అర్థం అవ్వలేదు. ఏమయ్యా గుడికి రావట్లేదంటే, ఈ మధ్యకాలంలో కొంచెం సాతాన్ని పట్టేస్తున్నాడండి అని. ఈయన చేసిన తప్పులు కూడా ఆడ అకౌంట్ లో వేసేస్తారు చాలా మంది. ఒకడు దొంగోడని దొరికిపోయాడు అనుకోండి, ఏ దొంగతనం చేసిన అనుమానం ఎవరి మీద వస్తుంది? మీకు అర్థమైందా? సైతాన్ 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 అని చెప్పి మనుషులు చేస్తున్నా కూడా ఆడ అకౌంట్ లో వేసేస్తున్నారు వీళ్ళు. ఆడు కుమిలిపోతాడు. ఒరే నేను నిన్ను పట్టుకోలేదురా, నువ్వు చేసిన నా అకౌంట్లో వేస్తున్నావు అంటాడు ఆడు. మీకు అర్థమైందా? ఎవరిని పడతాడు పట్టుకోవడం. ఆడు చాలా బిజియెస్ట్ పర్సన్ తెలుసా? మీకు ఇక్కడ పగలు మీరు ఇక్కడ దగ్గర డ్యూటీ చేయాలి, మీరు రాత్రి మీరు అందరు నిద్రపోతారు కదా. అమెరికా వెళ్ళిపోవాడు, అక్కడ వాళ్ళకి తెల్లారిని వాళ్ళు వేసారు, వాళ్ళని పట్టుకోవాలి. అంత బిజియెస్ట్ పర్సన్ సరిగా గుడికిరా నీ ఎరకలు ఎందుకు వస్తాడు? మీకు అర్థమైందా? సైతాన్ గురించి చెప్తారండి నేను పాఠాలు. దాని చిన్నులు అన్ని ఇన్ని కాదు, దాని విషయం అంతా ఇంత కాదండి. ఏమీ అర్థం అవ్వలేదండి. సాతానండి 3 ముక్కలు తప్పండి, వాడి గురించి ఏమీ తెలియదు మన వాళ్ళకి. అందుకే పడిపోతున్నారు భక్తిలో. స్కూలు కట్టబడింది అంటే విద్య కోసం, హాస్పిటల్ కట్టబడింది అంటే వైద్యం కోసం. సంఘం ఎందుకు కట్టబడాలి? బాగా ఆలోచించాలి. సంఘాన్ని దేవుడు ఎందుకు కట్టమన్నాడు? అసలు సంఘం ద్వారా దేవుడు ఏం చేయించాలనుకుంటున్నాడు? సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నేను చెబుతాను. నువ్వు వెళుతున్న సంఘాలన్నిటికీ కూడా నువ్వు అది నేర్పించాలి. సంఘానికి వస్తున్న జనులకు సంఘములో ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి. హాస్పిటల్కి వెళితే వైద్యం దొరికింది, స్కూల్కి వెళితే విద్య దొరికింది. సంఘానికి వస్తే ఏం దొరకాలి? సత్యం దొరకాలి. ఆ సంఘము సత్యానికి స్తంభం, సత్యానికి
ఆధారం. అంటే సంఘము ద్వారా ప్రజలకి దేవుడు అందించాలనుకుంటున్నది ఏంటి చెప్పండి? ఇప్పుడు సత్యం అందించాలి. ఇంతకీ సత్యం అంటే ఏంటి? దేవుని మాట సత్యం. ఇప్పుడు చెప్తే దేవుడిని తండ్రిగా మీకు దగ్గర చేసింది ఎవరు చెప్పండి? యేసు ప్రభు. ఇది సత్యం కదా? ఈ సత్యం లోకానికి తెలుసా? భూమి మీద ఉన్న సమస్త మానవాళికి దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన పిల్లలు మనమంతా ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయనకు మొక్కాలి, ఆయనకు ఆరాధన చేయాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన పని చేయాలి, ఆయన గురించి ప్రకటించాలి, ఆయన చెప్పిన వాక్య ప్రకారం నేను బ్రతకాలన్న సత్యం ఈ లోకంలో ఎంతమందికి తెలుసు? క్రైస్తవుడు, సంఘంలోనికి చేర్చబడిన క్రైస్తవుడు సత్యం దగ్గరకు వచ్చాడు, సత్యం నేర్చుకుంటున్నాడు, సత్య సంబంధి, సత్యాన్ని లోకానికి అందించేవాడు. అంత గొప్పవాడు క్రైస్తవుడు. ఒకని నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించాడంటే ఈ తాడేపల్లి ఊర్లో ఉన్న వాళ్ళు కానీ, రాజమండ్రిలో ఉన్న వాళ్ళు కానీ, కాకినాడలో ఉన్న వాళ్ళు కానీ, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కానీ, తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ, ఎవరు తమిళనాడులో ఉన్న వాళ్ళు కానీ, కర్ణాటకలో ఉన్న వాళ్ళు కానీ, అమెరికాలో ఉన్నవాడు కానీ, చైనాలో ఉన్నవాడు కానీ, అందరూ కూడా ఎవరిలో నుండి వచ్చారు? ఇప్పుడు ఆదాములో నుంచి వచ్చారు. ఒకే తండ్రి సంతానం. ముక్కలైపోయారండి. మీ కులం వేరు, మా కులం వేరు అంటున్నాడు. ఒకరి నుండి వచ్చిన అతనిలో నుండి నువ్వు వస్తే అతనికి కులం లేదు, నీకెక్కడ వచ్చింది కులం? అతనికి మతం లేదు, నీకెక్కడ వచ్చింది మతం? ఒక్కతని గర్భం నుండి వచ్చిన పిల్లలండి ఒక్కటిగా ఉండాలి కదండి. మొక్కలైపోయారండి. ఈరోజు మొక్కలైపోయారు. ఇప్పుడు ఎంత తెలుగుగా పన్నాగం పన్నారంటే, మనం ఎలాగో మొక్కలైపోయాం కాబట్టి ఆయన్ని కూడా మొక్కలు చేసేద్దాం. ఎవరిని? మనం మొక్కలైపోయాం కనుక, ఒరే నాకు దేవుడిని ఎట్టుకుంటాను, నువ్వు ఒక దేవుడిని ఎట్టుకో. ఇదేంటిది? మనుషులందరినీ చేసిన దేవుడు ఒక్కడ కదండి, ఆయన పిల్లలు కదండి. ఒకరి నుండి దేవుడు ఈ భూమి మీదకి మనుషులందరినీ రప్పించాడు కదండి. ఒకే తండ్రి పిల్లలం కదండి. మనమంతా ఒకేలా కలిసి ఉండాలి కదండి. ఎవడు మనుషులు విడిపోయారు, దేవుళ్ళను విడగొట్టారు. ఎవడి రకరకాల దేవుళ్ళని మనుషులు చేసుకున్నారండి. బైబిలు మనుషులందరికీ దేవుడు ఒక్కడే అని చెప్పింది. ఒకే తండ్రి పిల్లలు మీరు అంతా అని చెప్పింది. ఒకరినొకరు నరుక్కోకండి రా, ఒకరినొకరు చంపుకోకండి రా, ఒకరినొకరు ద్వేషించుకోకండి. ప్రేమ అనురాగాలతో ఒకరినొకరు మీరు ప్రేమించుకోండి, కలుసుకట్టుగా ఉండండి, సుఖంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీరంతా ఒకే తండ్రి పిల్లలు. మీ తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన పిల్లలు మీరంతా. దేవుడు మీకు తండ్రి అవుతాడు, దేవుడు మీకు దేవుడు అవుతాడు అని యేసుక్రీస్తుల వారి లోకానికి చెప్పడానికి వచ్చాడు ఈ సత్యాలన్నీ. అందుకే బైబిల్లో రాయబడ్డాయి కనుక ఈరోజు మనకి అవన్నీ అర్థమవుతున్నాయి. క్షమించమని అడుగుతుంది, ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఓకే ప్రియులారా, ఇటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. కింగ్ జాన్సన్ అన్నయ్య గారు రాసి దృశ్య రూపంగా మన మధ్యలో పెట్టి, మరి అన్నయ్య గారు కాలాన్ని ముగించుకొని మరి పరదేశికి వెళ్ళినట్టుగా మనం విశ్వాసం బట్టి తెలుసుకుంటున్నాము. మంచి మాటలు, మంచి పాటలు. ఓకేనండి. అదే రకంగా మరి మన మధ్యలో కొంతమంది దైవ సేవకులు ఉన్నారు. వారిని కూడా మరి స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాము. మధ్యగట్ల నుండి వచ్చినటువంటి పాస్టర్ గారు ఎస్ మలాఖీ గారు, వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారికి తెలియజేస్తున్నాము. అదే రకంగా జేబీఆర్సి వాగుడ్డిగూడెం నుండి వచ్చినటువంటి కోఆర్డినేటర్ గారు కోటి గారు, వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాము. మరి జేబీఆర్సి వినాయకపురం బాస్రా గారు, వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా తెలియజేస్తున్నామండి. అదే రకంగా జేబీఆర్సి సత్తుపల్లి పౌలన్నయ్య గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. ఓకేనండి. మరి మంచి సందేశాన్ని, మంచి మాటలు ఈరోజు నిజంగా అండి ఇక్కడ బండ్లపూరి గ్రామంలో మరి సభలో ప్రాంగణంలో చాలా మంచి స్పందన కనపడుతున్నది. మరి ఇదంతా కూడా మరి కొరస శాసమ్మ గారి యొక్క జ్ఞాపకార్థాన్ని సంతరించుకొని కూడిక, ఈ కూడిక, ఈ సభ మరి అమ్మగారు మన మధ్య లేకపోయినా కానీ మంచి వర్తమానాన్ని దైవజనుల ద్వారాగా వినిపించాలని మరి హైదరాబాద్ దగ్గర మరి మియాపూర్ నుంచి
కింగ్. ఏమండి, కింగ్ అనగానే మరి మనకు జాన్స్ అన్నయ్య గారికి గుర్తు వస్తూ ఉంటారు. అదే రకంగా నిజంగా మరి సీనన్నయ్య గారు కూడా మంచి సందేశాన్ని, ఎందుకంటే మన మధ్యకి ఇది రావటం, నీడ చూడటం ఇది 4సారి మన ఏరియాకి మారుమూల ప్రాంతానికి రావటం. మరి అన్నయ్య గారు చెప్పే మాటల మీద మనకున్నటువంటి ప్రేమ, అన్నయ్య గారు ఎక్కడో మనం ఎక్కడో, వాస్తవానికి ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో ఏంటో కానీ దేవాతి దేవుడి యొక్క వాక్యాన్ని మన అనుసంధానంగా ఉంచడం జరిగింది. నిజంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రయాసం అనుకోకుండా మరి ఇటువంటి మారుమూల ప్రాంతానికి రావటం అంటే అలుపెరగకుండా దైవ సేవకులు, దేవుని యొక్క మరి కాలగతులు మరి ముందున్నటువంటి వాక్యాన్ని, కాలం గతించిపోతుంది, జీవితం గతించిపోతుంది. మరి అన్నయ్య గారు కూడా కింగ్ మరి శ్రీని గారు కూడా ఇచ్చిన కాలము గతించిపోతుంది కాబట్టి నా బాధ్యతను ఏంటి అని తెలుసుకోనండి మంచి సందేశాన్ని వినిపించడానికి మరి ఈ రోజున మరి కొరస శాసమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కోటికను సంతరించుకొని మరి మట్టిని అత్తుకొని మాయమైపోతున్న మనిషి అనేటువంటి మంచి సందేశాన్ని క్రీస్తు విజ్ఞాన గని ఈరోజు మనం ముందు ఉంచబోతున్నారు. కాబట్టి వచ్చినటువంటి వారి ప్రతి ఒక్కళ్ళండి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా. ఎవరు కూడా అనాలోచితంగా ఆలోచితండి ఒక్క మాట కూడా మనకు అర్థం కాదు. మరి సీనన్నయ్య గారు వచ్చినటువంటి ప్రయాసం కూడా వ్యర్థమైపోద్ది. కాబట్టి ప్రతి మాట అది మన జీవితాల్లో ఎంతో ఉపయోగపడుతుందని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మరి సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్లు పెట్టుకోండి దయచేసి. ఎవరి సెల్ ఫోన్ కూడా రింగ్ అవ్వకూడదు. కాబట్టి నిద్ర కూడా ఎండాకాలం కాబట్టి సమయం మనకు ఎక్కువేం కాలేదు, చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాము. మరి రమేష్ గారు మరి వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాము. ఓకేనా? మీ యొక్క సమయాన్ని మరి ఆలస్యం కాకుండా మరి కింగ్ శ్రీని గారు, మియాపూర్ ప్రిన్సిపాల్ గారు వారి యొక్క సమయాన్ని మరి ఇస్తూ మన యొక్క ఆనందాన్ని వ్యక్తపరచవలసిందిగా మీకు తెలియజేస్తున్నాం. ఓకేనండి? హలో, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి తండ్రి, ఈరోజు ప్రియులైన మీ పిల్లలు, శేషమ్మ గారి కుటుంబం ఏర్పాటు చేసిన ఈ ప్రార్థన కూడికలో తండ్రి మమ్మల్ని అందరినీ చేర్చినందుకు, విలువైన మీ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఇప్పటి వరకు మీకు మహిమకరంగా జరిగించుటకు కృప చూపించారు. మరి మీ కుమారుడు దైవజనుడు మరి సుధాకర్ అనే నోట ఎన్నో విలువైన సంగతులు మీ పిల్లలకు అందించారు తండ్రి. మరికొన్ని మాటలు నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీ సహాయాన్ని, మీ తోడును మాకు అనుగ్రహించమని, మీ వాక్యపు జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలారా, చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. అలాగే మరలా ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించిన సిబిటి వెంజరం ప్రిన్సిపల్ గారు సుధాకర్ అన్నకు నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఆహ్వానించిన శేషమ్మ గారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మట్టిని హత్తుకుని మాయమైపోతున్న మనిషి. మళ్ళా చెప్తున్నాను, మట్టిని హత్తుకుని మాయమైపోతున్న మనిషి. దేవుని పిల్లలారా, మాయమైపోవడం అంటే అర్థం ఏంటి మీ అందరికీ తెలుసు. మాయమైపోవడం అంటే కనబడకుండా పోవటం, అంతే కదా. మొన్నటి వరకు ఇక్కడ చెట్టు ఉండేదండి, మాయమైపోయిందండి అంటారు. అంటే అర్థం ఏంటంటే ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు కొట్టుకుని. మాయమైపోయింది అంటే కనబడటం లేదు, కనిపించటం లేదు అని అర్థం. మాయమైపోవటం అంటే కనబడటం లేదు.
కానరాకుండా పోయింది. వెతుకుదామన్నా కనపడటం లేదు, మాయమైపోవటం అంటే అది. ఇకపోతే మట్టిని హత్తుకుని మాయమైపోతున్న మనిషి అంటే, మట్టి అనగానే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనుషులు మట్టిని హత్తుకోవటం ఏంటండి? హత్తుకోవటం అంటే ప్రేమించటం. హత్తుకోవటం అనగానే ప్రేమించటం, అదే జీవితం అయిపోవటం. హత్తుకోవటం అంటే ప్రేమ. మనిషి దేనిని ప్రేమిస్తున్నాడు అని పెట్టాం టైటిల్. మట్టిని హత్తుకొని అంటే మట్టిని ప్రేమించి మాయమైపోతున్నాడట. ఏమంటే మీరు ఇక్కడ ఈ పదాలు వింటున్నప్పుడు, ఈ పాఠం యొక్క టైటిల్ వింటున్నప్పుడు, మనిషి మట్టిని హత్తుకోవటం ఏంటండి, మట్టిని ప్రేమించటం ఏంటి, మట్టిని ఎవరు ప్రేమిస్తారు అని మీరు అనుకుంటారు. నిజమే కదండి? మట్టిని ఎవరైనా ప్రేమిస్తారా? ప్రేమించరా? కొంతమంది ఇలాగా, కొంతమంది ఇలాగా అంటున్నారు. మనకెందుకు వచ్చిన గొడవ అని కొంతమంది సైలెంట్గా ఉన్నారు. అంతే కదండి? మట్టిని ప్రేమిస్తారంటే అబ్బాయి అంటున్నారు కొంతమంది, కొంతమంది ఇలాగ అంటున్నారు, కొంతమంది అసలు మాకేం సంబంధం లేదన్నట్టున్నారు. మట్టిని ప్రేమిస్తారా? అమ్మాయిని ప్రేమిస్తామండి, అబ్బాయిని ప్రేమిస్తాం, మా ఆయన్ని ప్రేమిస్తాం, ఏమండి మా ఆవిడని ప్రేమిస్తాను, నా పిల్లల్ని ప్రేమిస్తాను. మట్టిని నేను ఎప్పుడూ ప్రేమించలేదండి. అదే కదా చాలామంది ఫీలింగ్. ప్రేమించలేదా? మట్టిని ప్రేమించలేదన్న వాళ్ళు ఎవరైనా చెయ్యొద్దండి. ఎవ్వరు చేయొత్తారు నాకు తెలుసు. ఎందుకు ఎత్తారంటే అందరూ దేన్ని ప్రేమిస్తారు? మట్టిని ప్రేమించటం అంటే ఏమండి, మీ కాళ్ళకు అంటుకునే మట్టో, మీ చేతులకు అంటుకునే మట్టో అనుకునేరు. మట్టి అనగానే ఈ నేల, విశ్వం, ఇదంతా కూడా దేవుడు దేంతో తయారు చేశాడు? మట్టితో తయారు చేశాడు. ఇప్పుడు నేను మీరు ప్రేమిస్తున్న కొన్ని వాటిని జ్ఞాపకం చేస్తాను. అవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు చెప్పాలి. చాలామందికి మటన్ కూర అంటే చాలా ఇష్టం కదా. మటన్ కూర ఆదివారం రోజు కనీసం 4 వారాలకు ఒకసారి అయినా సరే ఏం కావాలి? ముక్క కావాలి. ముక్క ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నాను. బాగా ఆలోచించుకుని ఆన్సర్ చెప్పండి. ఇక్కడ మీలో ఎంతమంది ఆదికాండం చదువున్నారు? ఆదికాండం 1వ అధ్యాయం ఎంతమంది చదివారు? నేను బైబిల్ అంతా అడగటం లేదు, ఆదికాండం 1వ అధ్యాయం మాత్రమే ఎంతమంది చదివారు? అది చదివిన వాళ్ళు లేరు. అంత పెద్ద భక్తులు మనం. బాప్తిసం తీసుకుని 30 ఏళ్ళు అయిపోయినా బైబిల్లో ఉన్న 1వ అధ్యాయం కూడా చదవలేదు. అందుకే రండి, మనకి ఏమీ అర్థం అవటం లేదు. దేవుడు ఆలోచనలు ఏమీ అర్థం అవటం లేదు. దేవుడు ఉద్దేశాలు అర్థం అవటం లేదు. మనలో భక్తి పెరగటం లేదు. మన ఇంట్లో ఉన్న మన పిల్లలు కానీ మనం కానీ వాక్యానుసారంగా మారలేకపోవడానికి ఇది ఒక పెద్ద పొరపాటు మనం చేస్తున్నది, బైబిల్ చదవకపోవటం. ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదివితే పుట్టిన ప్రతి దాన్ని కూడా దేవుడు దేంట్లో నుంచి పుట్టించాడు తెలుసా? చెట్లు దేంట్లో నుంచి పుట్టాయి? నేలలో నుండి. అలాగే జీవులు దేంట్లో నుంచి పుట్టాయి? నేలలో నుండి. కొన్ని జీవులు సముద్రంలో నుండి పుట్టాయి. ప్రతిదీ కూడా దేవుడు దేంట్లో నుంచి పుట్టించాడు అంటే మట్టిలో నుండి పుట్టాయి. ప్రతి దేంట్లో నుంచి పుట్టింది? మట్టిలో నుండి. ఇప్పుడు మనం మటన్ కూర తింటున్నాం కదా, మేక ఎక్కడి నుండి పుట్టింది? అది మట్టిలోనిది. మీరు చచ్చిపోయిన తర్వాత మేకను తినేసిన తర్వాత పైన తోలు, తర్వాత మీ నోట్లో నమలడానికి వీలు లేని ఎముకలు, ఇవన్నీ పట్టుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? మళ్ళీ మట్టిలో పడేశారు. కొద్ది రోజులకి వెళ్ళి తవ్వండి, అక్కడ ఉంటాయేమో. ఉంటాయా? ఉండవా? అవి మళ్ళీ ఏమైపోయాయి? మట్టి అయిపోయాయి. మీరు ఏదైనా తిని పడేసిన ప్రతిదీ కూడా మట్టిలో కలిసిపోద్ది. కారణం ఏంటంటే అక్కడి నుంచే పుట్టింది, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. మీరు తింటున్న మేక మాంసం మట్టిలో నుంచి పుట్టింది. మీరు తింటున్న కోడి మట్టిలో నుండి పుట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ఆహారం అందం, అంతే కదా. పంటలు ఎక్కడి నుంచి పండుతున్నాయి? చాలామంది ఏమండి ఆహారం అంటే చాలా ఇష్టం, తిండి పదార్థాలు అంటే చాలా ఇష్టం, తిండిని బాగా ప్రేమిస్తారు. అది ఒక అరగంట ఆలస్యం అయితే ఊరుకోరు. చాలామందికి ఆలోచన ఎలా ఉంటుందంటే, ప్రార్థన తర్వాత భోజనాలు అన్నారనుకోండి, 10 గంటలకు అయిపోతాయా అని అడుగుతారు. ఎందుకంటే అతను కరెక్ట్గా 10 అయిన తర్వాత ఏం పెట్టేయాలి? భోజనం పెట్టేయాలి. స్పీకర్ ఒక్క 15 నిమిషాలు అట్లా ఆగాడు అనుకోండి మెసేజ్ని, ఇంకా వెనకాల నుంచి గొడవ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ముగిస్తారు, ఎప్పుడు పెడతారు భోజనం? చూస్తే అతనికి బాగా ప్రాణం అంతా దేని మీద ఉంది?
భోజనం. ఎక్కడిది భోజనం? ఎక్కడి నుంచి పుట్టింది? మట్టిలో నుండి. అంటే నీకు ఆహారం ఇష్టమన్నా అది మట్టిలో నుండి పుట్టిందే. నువ్వు ప్రేమిస్తున్న దేన్ని? మూల పదార్థం ఏది ఇప్పుడు? మట్టి. కొంతమందికి వస్తువులు అంటే బాగా ఇష్టం, స్పెషల్గా ఆడపిల్లలకి. వస్తువులు అంటే ఎంత ప్రాణం ఉంటుందంటే, మా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మా ఇంట్లో గుండుగులు పోకూడదు, అలా ఉంటుంది వాళ్ళ ప్రాణం. కావాలంటే మీరు క్యాచ్ చేయండి. పొరపాటున ఎవరైనా ఒక చిన్న బాక్స్లో కూర వేసుకెళ్ళి బాక్స్ ఇవ్వలేదనుకోండి, వీళ్ళ ప్రాణం వాళ్ళ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఏదొచ్చే వరకు ఆ బాక్స్ ఇక్కడి నుంచి ఇంట్లోకి వచ్చేయాల. అడుగుదామని అక్కడ వరకు వెళ్ళిపోయి వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. అక్క లాస్ట్ టైం మీకు బాక్స్ ఇచ్చాను ఇంకా ఇవ్వలేదు. ఆ బాక్స్ వచ్చి ఇంట్లో పడేంత వరకు అమ్మయ్య బాక్స్ తిరిగి వచ్చింది. చిన్న బాక్స్ వెళ్ళినా, చిన్న కూర గిన్నె వెళ్ళినా, చిన్న వంట పాత్ర ఏదైనా వెళ్ళినా, చిన్న వస్తువు ఇంట్లో నుంచి అవతలోడి ఇంట్లోకి ఏదైనా వెళ్ళినా అది వచ్చేంత వరకు మనసులో ఉండదు. ఇష్టం బాగా వస్తువులు అంటే. ఇంకా ఆడపిల్లలకి చీరలు అంటే ఇష్టం, బాగా ఇష్టం. ఆ చీరలన్నీ కూడా ఎక్కడి నుంచి పుడతాయి? చీర ఎక్కడి నుంచి పుడుతుంది? బట్టలు ఎక్కడి నుంచి పుడతాయి అనుకుంటున్నారు? మట్టిలో నుండి. మీకు తెలుసో లేదో, మట్టిలో నుండి పుట్టిన చెట్ల నుండి తీసే దారాలతోనూ రకరకాలుగా వస్త్రాలను తయారు చేస్తారు. ప్రతి వస్త్రం, పత్తి మీకు తెలుసు కదా, పంట వేస్తారు. పత్తి పంట నుంచి తీసి దారాలు వేసి దానితో కూడా బట్టలు నేస్తారు. అంటే ఏది పుట్టినా కూడా ఎక్కడి నుంచి పుడుతుంది? మూలానికి వెళ్ళిపోవాలి మీరు, మూలానికి వెళ్ళిపోవాలి. తిండి పుట్టినా నేలలో నుంచే వస్తుంది, మట్టిలో నుంచే వస్తుంది. నీ బట్టలైనా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మట్టిలో నుండే వస్తున్నాయి. వస్తువులు మీరు గమనించండి. ప్రతి వస్తువు కూడా స్టీల్ వస్తువు ఉంది, ఇనప వస్తువు ఉంది, లేదంటే ఇత్తడి వస్తువు ఉంది, రాగి వస్తువు ఉంది. ఈ వస్తువులన్నీ కూడా ఎక్కడి నుంచి తయారు చేస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి మూలం మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? మట్టిలో నుండే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని ఉంటుంది, తెలుసు కదా మీకు. స్టీల్ ప్లాంట్ అనేసరికి ఏంటనుకుంటున్నారు? అక్కడ భూమిలో దొరికే ఐరన్ ఓర్ గనులు ఉంటాయి. భూమిలో ఐరన్ దొరికితే అదంతా పైకి తీసి దాన్ని అంతా కరగగొట్టి ఇంటికి వాడే ఐరన్ గాను, మనం వాడుకునే పాత్రలు గాను, ఆ ఐరన్ స్టీల్ అనే దాన్ని తయారు చేస్తారు అక్కడ. వాళ్ళు ఆ స్టీల్ తయారు చేయడానికి, ఆ ఇనుము తయారు చేయడానికి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే భూమిని తవ్వుతారు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, చిన్నపిల్లలు అయస్కాంతాలతో ఆటలాడుతూ ఉంటారు కదా, అయస్కాంతం తెలుసు కదా మీకు. అయస్కాంతాన్ని ఒక గుడ్లో కట్టి మీరు రోడ్డు మీద ఉన్న ఇసుకలో ఇలాగ ఒకసారి అనండి, ఇలా పైకి లేపగానే దానికి ఏమంటుకుంటాయి? ఐరన్ పీసులు అంటుకుంటాయి, చిన్న చిన్నవి. అంటే అవి ఎక్కడ ఉన్నాయంటే నేలలో ఉన్నాయి. ఐరన్ నేలలో ఉంది, మట్టిలో ఉంది. అలాగే బంగారం కూడా ఎక్కడ దొరుకుతుంది? మట్టిలోనే దొరుకుతుంది. వెండి ఎక్కడ దొరుకుతుంది? మట్టిలోనే దొరుకుతుంది. సింగరేణి, దానికి ఏమంటారు, దాన్ని నల్ల బంగారం, బొగ్గు ఎక్కడ దొరుకుతుంది? అది మట్టిలోనే. అంటే సర్వం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు మట్టిలో నుంచి వస్తున్నాయి. తిండైనా, బంగారమైనా, వస్తువులైనా, బట్టలైనా, ఏదైనా కూడా మట్టిలో నుండే వస్తాయి. ఇప్పుడు చెప్పండి, వీటి మీద నాకు అస్సలు ఇష్టం లేదన్న వాళ్ళు ఇప్పుడు చేయొద్దండి ఎవరైనా. బట్టలు అంటే నాకు ఇష్టం లేదు, బంగారం అంటే ఇష్టం లేదు, వస్తువులు అంటే ఇష్టం లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ దేన్ని హత్తుకున్నారు ఇప్పుడు? అందరూ దేన్ని ప్రేమిస్తున్నారు ఇప్పుడు? మట్టిని. పోనీ ఇవన్నీ వదిలేయండి, ఇది మాకు అర్థం అవ్వలేదండి. ఇప్పుడు బెస్ట్ మీకు బాగా అర్థమైపోయేదో చెప్తాను. నా శరీరం అంటే నాకు ఇష్టం లేదన్న వాళ్ళు చేయొద్దండి ఇప్పుడు. ఉన్నారు ఎవరైనా? తెల్లవారు లేస్తే మొహం కడంగానే మొట్టమొదట ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు? అద్దం ముందుకి. ఈ బంగారు రూపం ఏం చెరిగిపోయిందో, ఈ బంగారు మొహం మీదకి ఏం మొటిములు వచ్చేసాయో, మచ్చలు వచ్చేసాయో, కళ్ళ కింద ఏమన్నా గీతలు వచ్చేసాయా, రాత్రి ఏమన్నా దోమలు కొట్టు ముక్కింతలో వాచిపోయిందా? అంతే కదండి. తెల్లవారు లేస్తే మొహం చూసుకోవాలి, శరీరం చూసుకోవాలి. అద్దంలో ఒక్కసారి మొహం చూసుకుంటేనే తప్ప ఆ రోజు మనస్సు హాయిగా ఉండదు. శరీరం అంటే చాలా ఇష్టం కదండి, ఇష్టం. మాట్లాడుతాను నేను, బాగా వినండి. శరీరం అంటే చాలా ఇష్టపడుతున్నాం. ఈ శరీరాన్ని దేవుడు దేనితో తయారు చేశాడు? దేనితో తయారు చేశాడు? మట్టితో. నేను మాట్లాడగలను ఇక్కడ. మట్టితో తయారు చేసింది నీ దేహాన్న, ఆదాము దేహాన్న? మరి ఆదాము దేహాన్ని మట్టితో తయారు చేస్తే నువ్వెందుకు మట్టి అవుతావు? చాలామంది ఇది కూడా లాజిక్ వేస్తూ ఉంటారు. మాకేంటండి, మేము మట్టి ఏంటండి, ఊరుకోండి, బైబిల్ అలాగే ఉంటుంది. నేను మట్టి కాదు, ఎవరో మట్టట. ఎవరో? ఆదాము మట్టట. నేను మాత్రం బంగారం.
అదే కదా చాలామంది ఫీలింగ్. మట్టి అంటే ఎవరు ఊరుకుంటారండి? ఇప్పుడు నువ్వు మట్టి అంటే ఊరుకుంటారా ఇప్పుడు ఎవరైనా మనల్ని? మట్ట ఊరుకోండి. నా కలర్ చూసారా, నా రంగు చూసారా, నా ఎత్తు చూసారా, అసలు నా మొహాన్ని ఎప్పుడైనా దగ్గర నుంచి చూసారా? బంగారం నేను. మట్ట, నేను మట్ట. ఎవడు మీరు మట్టి, మీ వంశం మట్టి. ఎవడైనా మట్టి అంటే ఇలా తిట్లు ప్రారంభిస్తారు. ఇక మట్టి అంటే మనిషి ఊరుకుంటాడని, నువ్వు మట్టి అంటే మనిషి ఊరుకుంటాడా? ఊరుకోడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పను. ఇప్పుడు మట్టో కాదో మీకు ప్రాక్టికల్గా నిరూపించిన. మీరు ఎంత కాస్ట్లీ సోప్తోనైనా స్నానం చేయండి, 10 సార్లు స్నానం చేయండి, బాగా రుద్దుకోండి, ఒళ్ళంతా రుద్దుకోండి, బాగా ఫ్రెష్గా స్నానం చేసేయండి. స్నానం చేసేసిన తర్వాత ఒక్కసారి గట్టిగా మళ్ళీ ఇలా నలపండి, ఏం రాలుద్ది? బంగారం రాలుద్ది అని వాళ్ళు చేయొద్దండి. ఏం రాలుద్ది ఒంటి మీద నుంచి? మట్టి ఎందుకు రాలుతుంది? నువ్వు మట్టే, కాకపోతే నిజాన్ని అంగీకరించడానికి నీ ఆయుష్కాలం అయిపోద్ది. నువ్వు మట్టేనన్న నిజాన్ని నువ్వు ఎప్పుడు అంగీకరిస్తావంటే, చచ్చిపోయిన తర్వాత శవాన్ని పట్టుకెళ్ళి శ్మశానంలో పాతేసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత అక్కడ తవ్వితే ఏముంటుంది? ఏముంటుందండి? ఏమి ఉండదు. ఏమి ఎందుకు లేకుండా మాయమైపోయిందంటే మట్టి మట్టిలో కలిసిపోయింది. బతికుండగా నువ్వు మట్టి అంటే ఊరుకుంటాడా? బతికుండా నువ్వు మట్టిలో కలిసిపోతావు, జాగ్రత్త, బ్రతుకునిచ్చింది దేవుడు అంటే వింటాడా? విండు. చివరికి మట్టిలో మట్టి అయిపోయేంత వరకు, ఆ పురుగులు తినేస్తున్నంత వరకు నువ్వు మట్టయ్యా, మట్టిలో కలిసిపోతావయ్యా. ఈ మట్టి దేహాన్ని దేవుడు కట్టాడయ్యా, అందులో నిన్ను పెట్టాడయ్యా, నువ్వు ఆత్మగా లోపల ఉన్నావయ్యా. దేవుడు నీకు నిర్మాణం ఇచ్చాడు, దేవుడు నీకు దేహం ఇచ్చాడు, దేవుడు నీకు జీవితం ఇచ్చాడు అంటే ఏ మనిషి అండి నమ్ముతున్నాడు ఈరోజు? నమ్ముతాడా? మట్టిని హత్తుకొని మట్టిని ప్రేమించి మాయమైపోతున్న మనిషి లోకంలో ఉన్న వాటిని ప్రేమించాడు, ఈ మట్టిలో నుండి పుట్టిన తన దేహాన్ని ప్రేమించాడు. అన్నీ ఇచ్చిన దేవుడు ఎవరో తెలుసుకోలేదు. అన్నీ ఇచ్చిన దేవుడు అసలు ఈ జీవితం ఎందుకు ఇచ్చాడో తెలుసుకోలేదు. అన్నీ ఇచ్చిన దేవుడు ఈ సర్వం నీ పాదాల క్రింద ఎందుకు పెట్టాడో తెలుసుకోలేదు. మట్టిని ప్రేమించాడు, మట్టే జీవితం అనుకున్నాడు. ఈ లోకంలో తన కళ్ళ ముందు కనబడుతున్న వాటితోనే నా జీవితం ముడిపడింది అనుకున్నాడు, అవే శాశ్వతం అనుకున్నాడు. వాటిని సంపాదించడానికో, వాటిని తినడానికో, వాటిని కూర్చుకోవడానికో పుట్టాలనుకున్నాడు. తన 60-70 ఏళ్ల ఈ జీవితాన్ని మట్టి కోసం వాడేసి తన జీవితాన్ని ముగించుకుని నేలలో మట్టిలో మట్టిగా కలిసిపోయి దేవుని ఎదుట నేరస్తుడిగా నిలబడ్డాడు. మట్టిని ప్రేమించటం అంటే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించటం అండి, దేహాన్ని ప్రేమించటం అండి, ఈ మట్టిని హత్తుకోవటం అంటే. బైబిల్ దేవుడు నిజంగానండి, బైబిల్ దేవుడు రాయించిన విధానం ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. మనుషుల యొక్క మానసిక స్థితి లేదా మనుషుల జీవన విధానాన్ని కనిపెట్టిన దేవుడు, ఇదిగో మీరు ఇలా ప్రేమించారా, మీరు చాలా నాశనానికి వెళ్ళిపోతారు. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించి లోకాన్ని కలిగించిన దేవుడిని విడిచిపెడితే మీ జీవితాలు అర్ధాంతరంగా నాశనంలోనికి వెళ్ళిపోతాయని దేవుడు బైబిల్లో రాయించిన మాట చదివిస్తాను. కీర్తనల గ్రంథం తీయండి అందరూ. 119వ కీర్తన 25 నుంచి చదువుదాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన చదువుదాం అందరం 25 నుంచి. ఏమండి, నిజంగా భక్తుడు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు దావీదు. నిజంగా ఎంత మంచి మాటలు అంటే ఇవి. తన ప్రాణం గురించి తాను జాగ్రత్త తీసుకుంటూ దేవుని ఎదుట మొరపెడుతూ, ఈ దేహం ఎంత భయంకరమైనదో దేవుని ఎదుట మొరపెడుతున్నాడు. ఈ దేహం ఎంత భయంకరమో, ఈ దేహం ఎంతటి భయంకరాలు ఈ లోకాన్ని ప్రేమించి జరిగిస్తుందో దేవుడి ముందు మొరపెట్టుకుంటూ నన్ను కాపాడు అని దేవుడికి మొరపెడుతున్న సందర్భం ఇది. రైట్. 25వ వచనం, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. ఇక్కడేనండి ఇది చదివిన టైటిల్ వేసానండి. ఏటట దావీదు ఏమంటున్నాడు? నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. మట్టిని ప్రేమిస్తుంది. మంటి అనగానే చెప్పాను కదా, ఈ లోకంలో మట్టిలో నుండి పుట్టిన బంగారము, వెండి, అధికారము, రాజ్యము, డబ్బు ఇవన్నీ కూడా దేంట్లోంచి పుట్టాయి? మట్టిలో నుండే. ఏమంటే చాలామంది ఇది ఒకటి చెప్పడం మర్చిపోయింది ఇందాక ఫ్లోలో. డబ్బులంటే డబ్బులను ప్రేమించిన వాడు లోకంలో ఉంటాడండి? డబ్బును ప్రేమించిన వాడు లోకంలో ఉంటాడా? ఉండడు. డబ్బు అంటే బాగా ఇష్టం కదండి. ఎంత ఇష్టం అంటే బైబిల్ కాళ్ళకు తగిలిన ఎప్పుడు బైబిల్ని ఇలా హత్తుకోగానే ఇలాగ అనుకోగాని పొరపాటున జేబులో ఉన్న 100 నోటు కింద అడిపోయి 500 నోటు తొక్కేసాడు అనుకోండి, దాన్ని ఆ కాలు తీసిన వెంటనే ఆ ధనానికి అయ్యగారు చేసేది ఏంటి చెప్పండి? అమ్మ బాబోయ్ ధనాన్ని తొక్కేసాం,
అంతే కదండి. ఆ తీసి అలా రెండు కళ్ళుకి ఇలాగ అత్తుకుని అప్పుడు లోపల పెట్టుకుంటాడు. అంతే కదా. ఎందుకు అంత అలా ప్రేమిస్తున్నాడు డబ్బుని అంటే, డబ్బు లేకపోతే జీవితము లేదు, డబ్బే సర్వస్వం, డబ్బుతోనే ఉంది జీవితం, డబ్బుతోనే ముడిపడింది జీవితం అని మోసపోతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, మోసపోతున్నారు. ఎలాగో చెప్తాను, నేనే ఊరకొరకనే పైపైన చెప్పాను, మీకు అర్థమవుతుంది, ముందుకెళ్ళినప్పటికి అర్థమవుతుంది. ఇంతకీ డబ్బులను ప్రేమిస్తున్నావు, డబ్బే జీవితం అనుకుంటున్నావు. డబ్బు ఎక్కడి నుంచి పుడుతుంది తెలుసండి? డబ్బు ఎక్కడి నుంచి పుడుతుంది వెనక్కి వెళ్ళి ఆలోచించండి. ఎక్కడి నుంచి పుట్టింది? డబ్బులు అనగానే పేపర్ అండి, అది అంతేనా? న్యూస్ పేపరు ఆ పేపరు ఒకటే, కాకపోతే దాని మీద గవర్నర్ గారి సంతకం, గాంధీ గారి బొమ్మ, 500 రూపాయల నోట్ అని డబ్బులు ఉన్నాయి అంతే. ఆ పేపరు ఈ పేపరు ఒకటే. ఈ పేపరు చెట్ల నుంచే తయారవుతుంది, ఆ పేపర్ కూడా చెట్ల నుంచే తయారవుతుంది. చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది? మట్టిలో నుంచి. అంటే ఓవరాల్గా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు మట్టిలో నుంచి వచ్చాయి. మట్టిని ప్రేమించినోడు ఎవడన్నాడు ఇప్పుడు డబ్బును ప్రేమించినోడు? అంటే ఈరోజు లోకం దేవుడిని విడిచిపెట్టేయడానికి ప్రధాన కారణం అండి, మట్టి మీదకి మనసు వెళ్ళింది. అందుకే యేసుప్రభు ఇది ఎంత పీక్ వచ్చేసిందంటే డబ్బు మీద ప్రేమ మనిషికి. యేసుప్రభు కొత్త నిబంధనలో మాట్లాడుతూ, ఒకడు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరరు అంటే, మొత్తం మీద ధనం అనేది ఎలా మారిపోయిందంటే దేవుడి స్థానాన్ని ఆక్రమించి దేవుడికి పోటీగా నిలబడింది. అంతే కదా. ఒకడు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరరు అంటే దేవుడికి పోటీగా అవతల ఎవరు నిలబడ్డారు? సిరి, డబ్బు. మీకు బాంబు వేస్తాను, ఇది బాంబు అని ఎందుకంటున్నానంటే, డబ్బు ఏంటో తెలుసండి? దెయ్యానికి మరో రూపం. అది డబ్బు ఏంటనుకుంటున్నారు? దెయ్యానికి మరో రూపం. దెయ్యానికి మరో రూపం అది. దేవుడిని ఎలా పూజిస్తారు, దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళిపోతారు, చూడండి నన్ను ఒక్కసారి చూడండి అని దేవుడికి ఆపోజిట్లో నిలబడింది. అందుకే ఈరోజు చాలామంది దేవుడిని విడిచిపెట్టారు, దెయ్యానికి మరో రూపమైన ధనమ్మాయిలో పడిపోయారు. అందుకే యేసు చెప్తున్నాడు, ఇది గమనించి, ఒకడు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరరు. దేవుడి స్థానాన్నే ఆక్రమించింది అది. ఏమండి ఇదంతా చెప్తున్నప్పుడు ఎవరికోనండి, మాకు కాదులేనండి, మేము మాత్రం వాళ్ళకి కదండి, మేము చాలా మంచోళ్ళం అండి అంటారు కదా మీరు. ఇప్పుడు మిమ్మల్ని ఆక్రమించిందో లేదో టెస్ట్ చేస్తాను నేను. ఇప్పుడు మనకి దేవుడు ఎక్కువ, ధనం ఎక్కువ, టెస్ట్ అయినా ఒక ప్రశ్న అడుగుతాను, కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి మీరు. ఈరోజు ఏం వారం చెప్పండి? బుధవారం. ఏమండి డేట్ ఎంత? 8వ తారీఖు. 8వ తారీఖు బుధవారం ప్రార్థన ఉందని ఇక్కడ మీకు ప్రార్థన పెట్టారు, మీరు అందరూ వచ్చారు. ఇదే 8వ తారీఖు బుధవారం పక్కన ఎక్కడైనా ఒక టీడీపీ పార్టీ వాళ్ళు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా జస్ట్ మాతో ప్రచారానికి వస్తే ఒక్క అరగంట తిరిగితే, ఒక గంట తిరిగితే, 7 గంటల నుంచి 10 గంటల వరకు 5,000 ఇస్తాం అన్నారు అనుకోండి. ప్రార్థనకి ఎంతమంది వస్తారు, ప్రచారానికి ఎంతమంది వెళ్తారో చేయత్తలా. ఇక్కడ ప్రార్థన, అక్కడ 5,000. కరెక్ట్గా ప్రార్థన 7 గంటలకే, ప్రచారం 7 గంటలకే. దేనికి వెళ్తారు, దేనికి ఓటేస్తారు? ఏమంటే దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా, అబద్ధం ఆడకుండా మీరు చెప్పండి. 5,000 దేవుడా? ఏమన్నా నేను ఇది ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, నేను దెబ్బతినేసాను కాబట్టి చెప్తున్నాను మీకు. దెబ్బతిన్నాను నేను. ఒక చోట అండి వెస్ట్ గోదావరిలో మీటింగ్స్ పెట్టారు 3 రోజులు. వెళ్ళాను, డేట్లు ఇచ్చాను, వెళ్ళాను. అసలు ఆ లెక్క ప్రకారం అండి సభలో 1000 మంది కూర్చోవాలి. భారీ మీటింగ్స్ అవి, పెద్దవి, చాలా పెద్ద మీటింగ్స్. మొదటి రోజు చూసరికి 500 మంది 400 మంది చిల్లర ఉన్నారు. నేను మామూలుగా నాకేం తెలుసండి, అంకే ప్రజలు బాగా వచ్చారు అనుకున్నాను. తర్వాత కన్వీనర్ వచ్చి అంటున్నాడు, అన్నయ్య ఈరోజు దయ్యం మనకి చాలా పెద్ద దెబ్బ వేసింది. ఏం దెబ్బ వేసింది? ఎలక్షన్ ప్రచారం కదా అన్నయ్య. ఈరోజే కరెక్ట్గా ఈరోజే మా ఊరికి ఆర్టీసీ బస్సులు పంపించి ఒక పార్టీ వాళ్ళు ప్రజలందరినీ బస్సులు ఎక్కించుకుని తీసుకుపోయారట. అయ్యో మరి మీటింగ్ ఉందని ముందు చెప్పలేదా మీరు అన్న? నేను అమాయకులం కదా మేము. మీటింగ్ ఉందని చెప్పలేదా? అయ్యో చెప్పకపోవటం ఏంటన్నా, ఇంటింటికి వెళ్ళి కరపత్రం ఇచ్చి మరీ చెప్పాం. మరి ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళు 2,000 ఇస్తానన్నారట రోజుకి. చూసారా? ఏమైనా ఆస్తులు ఉన్నాయా? లేవు. తొలి శతాబ్దంలో ఉన్న సంఘానికి ఆస్తులు ఏమైనా ఉన్నాయా? లేవు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఆస్తులు ఉన్నాయా? ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది ఎక్కడో తేడా ట్రాక్. ఇది ప్రభు ట్రాక్ కాదు. ఇది ప్రభు ట్రాక్ అయితే ఉన్నవన్నీ దేవుడికి ఇచ్చేద్దాం, ఉన్నవన్నీ దేవుడికే ఇచ్చేద్దాం. మనకు ఆస్తులొద్దు, ఇల్లులొద్దు, పొలాలొద్దు, మనకి పని జరగాలి, ఆత్మల రక్షణ జరగాలి. దేవుని పిల్లలారా,
మట్టిని హత్తుకొని వాడు ఎవడున్నాడు చెప్పండి ఈరోజు మనుషులు మాయమైపోవడం అంటే ఇటు లోకంలోనూ కనపడక, అటు పరలోకంలోని కన్న తండ్రి ముందు పరదేశంలోనూ కనపడక, మాయమైపోయి నరకానికి వెళ్ళిపోయి కనపడకుండా పోవడానికి గల కారణం అండి, ప్రత్యక్షంగా దేవుడు చెప్పిన కారణం, మనిషి మట్టిని బాగా ఏం చేశాడట, హత్తుకుపోయాడట. ఇష్టపడ్డాడని కూడా రాయలేదు బైబిల్లో ఆయన. హత్తుకుపోవడం అంటే అర్థం ఏంటి? అసలు విడదీయలేని బంధంగా మారిపోయింది. ఏది ఇంతకీ విడదీయలేని బంధంగా మారిపోయింది? మట్టి విడదీయరాని బంధం అయిపోయింది, మట్టి విడదీయలేని బంధం అయిపోయింది. చివరికి దేవుడిని హత్తుకోవలసిన మనిషి, సర్వం ఇచ్చిన దేవుణ్ణి హత్తుకోవలసిన మనిషి, జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి హత్తుకోవలసిన మనిషి, చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర ఉండవలసిన మనిషి, దేవుడున్న పరలోకాన్ని నిత్యజీవాన్ని హత్తుకోవలసిన మనిషి దేనిని హత్తుకున్నాడు? మట్టిని హత్తుకున్నాడా? హత్తుకోవడం, ఆ పదం చూడగానే నీరైపోయాను నేను. హత్తుకుపోయాడట, మట్టికి హత్తుకుపోయాడట. ఇక అసలు విడదీయలేం. ఎలాగ హత్తుకుపోయాడంటే, మీకు తెలుసో లేదో, అప్పుడప్పుడు ప్లాస్టిక్ వస్తువులు, చిన్న చిన్న వస్తువులు ఇరిగిపోతే వాటిని అతుక్కోవడానికి ఒకటి కనిపెట్టారు. చిన్నది ఎంతే ఉంటుంది, 5 రూపాయలు. ఏంటది? ఫెవికాల్ వేస్తే ఓడుతుందా? ఫుల్ స్ట్రాంగ్గా ఉంటుందా? ఫెవికాల్ బంధం లాగా ఉంది ఈరోజు మనిషి బంధం. దేంతో? మట్టితో ఫెవికాల్ వేసి అతికించుకున్నాడు. అసలు కష్టం, ఇంక విడదీయలేకపోతున్నాడు. విడదీయలేని బంధం. ప్రభు ప్రార్థన, దేవుడు, అయ్యగారు బిజీగా ఉన్నానండి, బిజీగా ఉన్నాను. ఎక్కడ బిజీగా ఉన్నావు బాబు? ఎక్కడ బిజీగా ఉన్నావు? నేను నిజంగా చెప్పనా, మీరు ఏ కారణం చెప్పండి, మట్టిలో బిజీగా ఉన్నావు అంటాను నేను. పనిలో బిజీగా ఉన్నానండి. ఎందుకు పని దేనికి చెప్పండి? పని దేనికి? దేవుడిని కూడా విడిచిపెట్టి చేసేంత పని దేనికి అని అడుగుతున్నాను. కోటి విద్యలు కూటు కోసం, కూడు దేనికోసం? పట్ట కోసం. కూడు మట్టే, నీ శరీరము మట్టే. ఇప్పుడు నువ్వు దేంట్లో బిజీ చెప్పు? డైరెక్ట్గా మాట్లాడుకుందాం. దేంట్లో బిజీ ఇప్పుడు నువ్వు? మట్టిలో చాలా బిజీగా ఉన్నానండి. మీకు తెలియక మాట్లాడతారు కానీ మూలం ఇదే. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నువ్వు దేంట్లోనో బిజీగా ఉన్నావు కదా, చివరికి దాని మూలం పట్టుకొస్తే ఏముంటుంది తెలుసా? మట్టి. ఉద్యోగంలో బిజీగా ఉన్నావా? మట్టి. ఏమంటే ఉద్యోగం అంత బిజీగా ఏం చేస్తున్నావు అంటే, ఈ మధ్యకాలంలోనే 4 ఎకరాల పొలం కొన్నానన్నా. ఏం కొన్నాడు? 4 ఎకరాల పొలం కొని దేవుడి దగ్గరికి రాకుండా తిరుగుతున్నాడట ఆ ఈఎంఐలు కట్టడానికి, దాని అప్పులు తీర్చడానికి. అంటే ఇప్పుడు దేవుడిని విడిచిపెట్టి దేన్ని హత్తుకుంది చెప్పండి ప్రాణం వెళ్ళి? ఏమండి, సంపాదించుకోవడం తప్పు కాదండి, లోకంలో ఏవో ఉద్యోగాలు చేసుకోవడం తప్పు కాదండి, కానీ దేవుడిని విడిచిపెట్టి మరీ దానికి హత్తుకుపోవటం తప్ప కాదా? బాగా ఆలోచించండి. తప్ప కాదా? నేరమా కాదా? అది జీవితాన్ని ఇచ్చిన దేవుడి దగ్గరికి, కాలాన్ని ఇచ్చిన దేవుడికే నువ్వు కాలాన్ని ఇవ్వలేకుండా అంత బిజీ అయిపోతే దేనిని హత్తుకుపోయి బిజీ అయిపోయావు? మీటింగ్కి రావు, ఆరాధనకి రావు, సువార్త ఉందంటే రావు, పని ఉందంటే రావు. ఎప్పుడు నన్ను ఇంకోటి చెప్పను, అసలు చెప్పాలి, అసలు మర్చిపోయింది, దాటేసాను. మళ్ళీ ఒకటి గుర్తొస్తుంది మాట్లాడుతుంటే. చాలామంది ప్రార్థనకి ఎందుకు రావటం లేదు, గుడికి ఎందుకు రావటం లేదంటే, ఏం చెప్పాలండి, కొంచెం మే నెల కదా, మా అక్క పెళ్ళి ఉంది, మా తమ్ముడు పెళ్ళి ఉంది, మా మేనల్లుడు తమ్ముడు కూతురు బావ పెళ్ళి ఉంది. ఆ వరుసలు తెలియవు. ఇలాగ ఎంత పొడిగి ఎందుకు చెప్పాను తెలుసా? ఆడు దూరపు బంధు పీచు బంధం వచ్చి పెళ్లి కార్డు ఇచ్చినా సరే ప్రార్థనకి డొమ్మ. అంటే పెళ్ళిళ్ళు, విందులు, వినోదాలు. ఏమంటే పెళ్ళికి ఎందుకు వెళ్ళారండి? నేను ఒకటి అడుగుతానండి, పెళ్ళికి ఎందుకు వెళ్ళారండి అంటే అంటారు, ఏమంటే మేము వెళ్ళకపోతే మా అమ్మాయి పెళ్ళికి ఎవరు రారు కదండి. ఇదే కదా మీరు చెప్పే రీజను. నేను చాలామందిని అడిగాను, నేను బాగా టెస్టింగ్ చేస్తూ ఉంటాను. ఏమంటే మీరు ప్రార్థన ఉన్నప్పుడు పెళ్ళికి ఎందుకండి వెళ్ళిపోతారు డొమ్మ కొట్టి అంటే అంటున్నారు, నేను ఇప్పుడు వెళ్ళలేదనుకో వాళ్ళు నా పెళ్ళికి రారు. అంటే ఇప్పుడు ఎవరి మీద ప్రేమ దేవుడికంటే? ఎవరి మీద ప్రేమ? నీ బంధువుల మీద ప్రేమ. నువ్వు బంధువులు అంటున్నావు, వాళ్ళు నేను మట్టి అంటున్నాను కాదా? నీ బంధువులు అందరూ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు చెప్పండి? వాళ్ళు మట్టిలోకే. ఇప్పుడు ఎవరికి భయపడ్డావు? ఇప్పుడు నువ్వు మట్టికి భయపడతావా? మట్టిని కలిగించిన దేవుడికి భయపడతావా? మేము ఎవరి పెళ్ళికి వెళ్ళవండి, మాకెక్కడ తీరిక. పెళ్ళి రోజు ఎక్కడో డేట్ ఇచ్చి ఉంటాం, వీళ్ళు పెళ్ళి అంటారు, నమస్కారం మీటింగ్కి వెళ్తున్నాం అంటాం మేము. ఇప్పుడు మా పిల్లల పెళ్ళికి ఎవరు రారా? మీరు వస్తారా రారా? చాలు కదా మీరు నాకు. ఎలాగుంది ఇది? ఎలాగుంది?
మీరు ఎప్పుడు దేవుడి పనిలో ఉండండి. నేను నిజంగా చెప్తున్నానండి, ఎప్పుడు సంఘంలోనే ఉండండి. నాకు బంధువులు వద్దండి, వాళ్ళు ఎవరు దేవుడి దగ్గరికి రారండి, వాళ్ళు దేవుడు మాట్లాడినండి, వాళ్ళతో నాకెందుకండి, నా బంధువులండి. నా బంధువులు ఎవరంటే సంఘంలోకి వస్తాను మా అక్క అండి, మా చెల్లండి. నేను ఎవరిని చూసినా నా ఆప్యాయంగా అక్క అని పిలుస్తాను. నాకంటే పెద్దవాళ్ళు కనబడి ఉంటే అక్క అంటాను, చెల్లి అంటాను. ఏమంటే నిజంగా వాళ్ళని అలా ఎందుకు పిలుస్తానంటే, దేవుడు మాకు ఇచ్చిన వాళ్ళు వీళ్ళే. ఇప్పుడు మాకు కష్టం వచ్చినా వాళ్ళే, మా ఇంట్లో సంతోషం వచ్చినా వాళ్ళే. మాకెవరు ఉన్నారండి లోకంలో అందరిని మేమంటే బాగా కోపం మా వాళ్ళకి, ఎక్కడికి రారు వాళ్ళు, అదే జీవితం అనుకుంటున్నాడు అంటారు. కానీ ఈ మధ్యకాలంలో కొద్దిగా అర్థం చేసుకున్నారు, మా బంధువులు అర్థం చేసుకున్నారు. నిజమేనండి, దేవుళ్ళో ఉన్నాడండి, ఏమనకూడదండి, మనకెందుకు గోల, అండ్ ఏమనంటే దేవుడు వేసేస్తాడు, ఇదో భయం వచ్చింది. మీరు ఈ తెగింపుకు రాలేకపోతున్నారు. అయ్య బాబా వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే మా దగ్గర ఏమో సరిపోతుంది నీకు. మీ సంఘంలో ఏమంటే మీ రీసెర్చ్ సెంటర్లు అన్నీ కలిపి మీ పెళ్ళికి వచ్చారనుకోండి, మీ అమ్మాయి పెళ్ళికి ఎంతమంది ఉంటారు? అక్కోల సెంటర్, ఈ సెంటర్, అన్ని సెంటర్లో మరి సుధాకర్ అనే వింజరం కాలేజీలో అందరూ వచ్చారనుకోండి, మీ అమ్మాయి పెళ్ళికి ఎంతమంది ఉంటారు? 500 మంది ఉంటారు. సరిపోరు చుట్టాలు? సరిపోరా? సరిపోతారు. వాళ్ళు ఎందుకండి డొక్కుమంటూ తిప్పు కొడితే 150 మంది ఉంటారు. మీరు నిజంగా ఆలోచన, డైరెక్ట్ మాట్లాడతాను, తిప్పుకొడితే ఎంతమంది ఉంటారు వాళ్ళు? 150 మంది, 100 మంది. వాళ్ళ కోసం ఈ 500 మందిని వదులుకుంటావా? దేవుడిని వదులుకుంటావా? చిచ్చి, నాకు ఇష్టం ఉండదు. నేను ఎక్కడికి వెళ్ళండి, నిజంగా చెప్తున్నాను కదా. నాకు నెలలో 30 రోజులు ప్రార్థనలే, దేవుడి సన్నిధే, దేవుడి పిల్లలే, దేవుడిచ్చిన అన్నలే, దేవుడిచ్చిన తమ్ముళ్ళే, దేవుడిచ్చిన అక్కలే. వాళ్ళు వస్తారు నీకు ఏదైనా ఆపద వస్తే, వాళ్ళు వస్తారు నీకు ఏదైనా కష్టం వస్తే. నిజంగా చెప్తున్నానండి, దేవుడి పిల్లలకు కష్టం వస్తే మొట్టమొదట రియాక్ట్ అయ్యేది, నీ దగ్గరకు వచ్చేది, నేను పలకరించేది ఎవరు చెప్పండి? నా వాళ్ళు అన్నావు కదా, ఆ టైంలో వాళ్ళు నీ ఫోన్ ఎత్తరు. నీకు తెలియదు, అది నువ్వు మాయలో ఉన్నావు. నీకు పెద్ద కష్టం వస్తే మొట్టమొదటి ఫోన్ ఎత్తంది వాళ్ళే, కానీ ప్రార్థన చేసేది వీళ్ళు. నిజమైన బంధువులండి, మనవాళ్ళండి, ప్రభువు నమ్మని వాళ్ళండి. ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటి కోసం మనుషులు మట్టిని హత్తుకునండి. మనుషులని, బంధాలని, రక్త బంధాలని, డబ్బని, ఉద్యోగాలని, ఇదంతా సర్వం కూడా మీరు లోతుగా ఆలోచిస్తే మట్టిని హత్తుకుపోయిన ప్రాణాలు అయిపోయాయి మనల్ని. మనం అందరివి కూడా ఈ మట్టిని హత్తుకుపోయాయి, మట్టిని ప్రేమిస్తున్నాయి. మట్టిని, నిన్ను మహాలోకాన్ని కలిగించిన పరలోకపు తండ్రిని ఎంతమంది హత్తుకున్నారు. ఇప్పుడు ఎంత బాగా చెప్తాడంటే చదువుదాం. అది కీర్తనకారుడు దావీదు గారు నోట నిజంగా ఆయన పలికిస్తున్న మాట, మొదటి మాట చదివారు కదా, 119వ కీర్తన చదువుదాం 25 నుంచి. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ఇదేటండి ఇది? మళ్ళా చదువుతాను, జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. అక్కడ ఆయన మాట్లాడుతున్నది, నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. మట్టిని హత్తుకుందట, మట్టితోనే బాగా మమేకమైపోతుందట ప్రాణం. ఇప్పుడు కింద అంటున్నాడు, నీ వాక్యముతో నన్ను. అంటే మట్టిని హత్తుకున్న ప్రతివాడు ఏమైపోతాడు? ఇప్పుడు చచ్చిపోతాడు, కనబడకుండా మాయమైపోతాడు. కనకంటున్నాడు, నీ వాక్యముతో నన్ను బ్రతికించు. అంటే బ్రతికించేదేది ఇప్పుడు? నిన్ను వాక్యం. నిన్ను కనబడేటట్టుగా చేసేదేది ఇప్పుడు? నిన్ను వాక్యం. మీకు మాట్లాడుతాను, బాగా అర్థమవుతుంది మీకు. అబ్రహాం అనే వ్యక్తి దేవుణ్ణి ఎరగడండి. ఒకప్పుడు కల్దీ ప్రాంతంలో ఉన్నాడు, విగ్రహారాధన చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి ఆయన దగ్గరికి వాక్యం వెళ్ళింది, దేవుడి మాట వెళ్ళింది. అబ్రహాము, నన్ను వెంబడిస్తావా? నేను చూపించబోయే దేశానికి వెళ్తావా? నేను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఓకే, మీరు చెప్పిన తర్వాత నేను రాకుండా ఎందుకుంటాను? మీరు దేవుడు కదా, మీరు నాతో మాట్లాడుతున్నారు, వస్తాను అని తన స్వగ్రామాన్ని విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి అబ్రహాము వచ్చేసాడు. జాగ్రత్తగా వినండి. అబ్రహాము వచ్చిన తర్వాత, దేవుడి కొరకు బ్రతికిన తర్వాత అబ్రహాము మాయమైపోయాడా? ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడా లేడా అబ్రహాము? బాగా ఆలోచించండి. ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరదేశంలో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. ఆ రోజు దేవుడి వాక్యం వచ్చి రాన్నత కూడా రాలేదనుకోండి, అబ్రహాము పరదేశంలో ఉండేవాడా? పాతాళంలో కాలిపోయి మాయమైపోయేవాడా? మాయం కదండి. పాతాళంలో ఉన్నవాడు ఎవడ కనపడతాడండి? పరదేశంలో ఉన్నాడు కనుక వెళతన్న నీతిమంతులు అందరికీ కనపడుతున్నాడు. బైబిల్లో మనకి కనపడుతున్నాడు, విశ్వాసులకి తండ్రిగా. ఈ రోజుకి సజీవంగా అబ్రహాం గారు బ్రతుకున్నాడు. బ్రతికిలేడా? యేసు చెప్పింది అదే కదా. మృతుల పునరుత్థానం గూర్చి దేవుడు పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో చెప్పిన భాగం మీకు అర్థం అవ్వలేదురా? సద్దుకేలు తిడతాడండి ఒకరోజు. తిడుతూ
వాళ్ళ గురించి భక్తుల గురించి మాట్లాడుతూ అంటాడు, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అన్నాడు కదా దేవుడు. ఆ అన్న భాగంలో ఉన్న ఆంతర్యం మీకు అర్థం అవ్వలేదా? దేవుడు మృతులకు దేవుడు కాదు, ఎవరికి దేవుడు? సజీవులకు దేవుడు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలాగున్నారు? సజీవులు. పరదేశంలో ఉన్నారు, భూమి మీద లేరు. లేకుండా పోలేదు వాళ్ళు, భూమి మీద లేరు. ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. మట్టిని హత్తుకోలేదు కనుక దేవుడిని హత్తుకున్నారు కనుక పరదేశంలో ఉన్నారు. దేవుడు వాక్యాన్ని హత్తుకున్నారు కనుక బ్రతికారు, సజీవులయ్యారు. లోకాన్ని హత్తుకుని మాయమైపోయిన వాళ్ళ గురించి మాట్లాడినా, అబ్రహాం గారి కాలం అయిపోయింది, ఇస్సాక్ గారి కాలం అయిపోయింది, యాకోబు గారి కాలం, ఇశ్రాయేల్ కాలానికి వచ్చేసరికి ఆ కాలంలో బ్రతికిన ఇద్దరు గురించి దేవుడు బైబిల్లో రాశాడు, ధనవంతుడు, లాజరు. మీరు చాలాసార్లు చదువుకున్నారు. ఈ ధనవంతుడు, లాజరు ఇద్దరు భూమి మీద బ్రతికారు. ఒక ఆయన లాజరు దరిద్రంలో ఉండి కూడా, అనారోగ్యంతో ఉండి కూడా దేవుడిని హత్తుకున్నాడు. ధనవంతుడు దేన్ని హత్తుకున్నాడు చెప్పండి? ప్రతిదినము తింటున్నాడట, బహుగా తినుచు త్రాగుచు బహుగా సుఖపడుచుండువాడు. దేన్ని హత్తుకున్నాడు? తినటం, త్రాగటం, తిన్నంత దేంట్లోంచి వచ్చిందని చెప్పాను? మట్టిలో నుంచి వచ్చింది. హత్తుకున్నాడు. వాడు ఉన్నాడా, మాయమైపోయాడు చెప్పండి? ఇప్పుడు ఉన్నాడా? భూమి మీద లేడు, పరదేశంలో సజీవుడిగాను లేడు, చచ్చిపోయాడు. పాతాళం అనేసి మీకు అర్థమవుతుందా? లాజరు దేన్ని ప్రేమించాడు? మట్టిని కాదు. ఎవరిని ప్రేమించాడు? దేవుడిని ప్రేమించాడు. సజీవుడు లాజరు. పరదేశంలో ఉన్నాడు, అబ్రహాం రోమును ఆనుకుని ఉన్నాడు. ఇప్పుడు చదవండి, మాట మీకు అర్థమవుతుంది. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము. బాబో, ఈ మట్టిని హత్తుకుందా నేను చచ్చిపోతాను, నేను లేకుండా పోతాను, మాయమైపోతాను. ప్లీజ్ ప్రభా, నీ వాక్యముతో నన్ను బ్రతికించు, నీ వాక్యముతో నన్ను బ్రతికించు. మనల్ని బ్రతికించేది ఏది చెప్పండి? ఇప్పుడు వాక్యం. ఎందుకు వీళ్ళు నేను నిజంగా ఈ ప్రాంతాలకి రావడానికి నేను చాలా ఇష్టపడతానండి. ఎందుకు ఇష్టపడతానంటే, మారుమూల ఎక్కడో ఏమండి ఇంత లోపలికి రోడ్డు మార్గం సరిగా లేని ఈ లోపలికి సత్యవాక్యం రావటమా, సత్యవాక్యానికి సంబంధించిన పిల్లలు అక్కడ ఉండటమా, ఈ వాతావరణము మీకు ఈ మూలకి దేవుడు సత్యాన్ని అందించటం, ఇది చిన్న మాట అనుకుంటున్నారా? ఇది చిన్న విషయం అనుకుంటున్నారా? మీకు తెలుసో లేదో, వాక్యం బాగా చదివితేనే అర్థమవుతుంది. ఏమంటే ఈ మారుమూల గ్రామానికి దేవుడు నిజంగా అక్క లాంటి వాళ్ళని నిలబెట్టుకుని అక్క ద్వారా మీకు వాక్యాన్ని అందించడం, ఈ మధ్యకాలంలో మరలా కాలేజ్ అయ్యి వింజడం, ఆయన ద్వారా ఈ రీసెర్చ్ సెంటర్లు రావటం, ఈ మారుమూలలో కూడా ఈ వాక్యం రావటం, ఇదంతా ఏంటో తెలుసండి? ఇదంతా ఏంటో తెలుసా? దేవుడు మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నాడు. మళ్ళా చెప్తున్నాను, వాక్యం మన దగ్గరకు వస్తుందంటే దేవుడు మనల్ని బాగా ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఎలా చెప్తారంటారా? బైబిల్లో మీరు చదువుకుంటున్నప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను తల్లిదండ్రులు బాప్తిస్మిచ్చి యోహాను ఎక్కడ చెడిపోతాడనని తీసుకెళ్ళి అరణ్యంలో పడేశారు. మీకు తెలుసు కదా, అడవుల్లో వదిలేశారు. మీరు లోకాసువార్త 3వ అధ్యాయంలో చదువుకుంటున్నప్పుడు చాలామంది అధికారుల పేరు చెప్తాడు. ఈ అధికారి ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు, ఈ అధికారి ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు అని చెప్పి కిందకి వెళ్ళేసరికి ఆ 3వ అధ్యాయం ప్రారంభంలో అరణ్యములో ఉన్న యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను అని ఉంటుంది అక్కడ. నేను చాలా ఆశ్చర్యపోయినది, సమాజంలో చాలామంది ఉంటే వాక్యం ఎవరి దగ్గరికి వెళ్ళిందట? అరణ్యములో ఉన్న యోహాను గారి దగ్గరికి వాక్యం వెళ్ళిందట. మీ చుట్టూ కూడా ఏమున్నాయి చెప్పండి? మీ చుట్టూ ఏమున్నాయి? కొండలు, అరణ్యాలు. ఇప్పుడు వాక్యం మీ దగ్గరికి వచ్చిందంటే దేవుడు మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? నీ వాక్యముతో నన్ను బ్రతికించుము. ఈ లోకాన్ని ప్రేమించి, మట్టిని ప్రేమించి, డబ్బును ప్రేమించి, ఏమండి ఈ దేహాన్ని ప్రేమించి ఇదే జీవితం అనుకుని 60-70 ఏళ్ళు ఈ లోకంలో బ్రతుకు బాగుంటే చాలు, డబ్బు ఉంటే చాలు, బంగారం ఉంటే చాలని ఈ లోకపు మాయలో పడిపోయిన మనలకి సత్యవాక్యాన్ని అందించి దేవుడు మనల్ని కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? బ్రతికించాలనుకుంటున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, చాలామంది ప్రభులోకి వచ్చారు కానీ సత్యం తెలీదు. దేవుడి దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు వస్తాయి, దేవుడి దగ్గరికి వస్తే డబ్బులు వస్తాయి, దేవుడి దగ్గరికి వస్తే ఇల్లులు వస్తాయి, దేవుడి దగ్గరికి వస్తే పొలాలు వస్తాయి. ఇవి ఇవ్వడానిక ప్రభు వచ్చాడు? ఇవి ఇవ్వడానిక సిలువలో ప్రాణం పెట్టాడు? ఒకవేళ నీకు డబ్బు ఇవ్వడానికి సిలువలో ప్రాణం పెట్టవలసిన అవసరం ఏముంది? నీకు ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన సిలువలో రక్తం అంతా కార్చవలసిన అవసరం ఏముంది? ఎప్పుడైనా ఆలోచించావా లోతుగా, తెలివిగా? తెలీదండి. సత్యం తెలీదు, సత్యవాక్యం తెలీదు. మళ్ళీ చెప్తాడు, సత్యవాక్యము తెలీదు. ప్రభు ఎందుకు మరణించాడో తెలీదు. కొత్త నిబంధన అంతా శరీర సంబంధమైన ఆశీర్వాదాలు లేవని తెలీదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే ఇచ్చాడన్న సంగతి తెలీదు. మన ఆత్మలను బ్రతికించడానికి కష్టపడుతున్నాడన్న సంగతి తెలీదు. మట్టిలో కలిసిపోయి 60-70 ఏళ్ల తర్వాత మట్టిలో కలిసిపోయి మట్టి అయిపోయే ఈ దేహపు మాయలో పడిపోయిన మనల్ని వాక్యపు జ్ఞానంతో విడిపించాలనుకుంటున్నాడన్న సంగతి తెలీదు.
పేరుకు క్రైస్తవ్యం అండి. బైబిలులో రాయబడిన క్రైస్తవ జీవితానికి అవసరమైన లోతులు, సత్యాలు ఎప్పటికీ చాలామందికి అందలేదు. మీరు అదృష్టవంతులు. దేవుడు ఈ ప్రాంతానికి కూడా ఏం పట్టుకొచ్చాడు? సత్యవాక్యాన్ని పట్టుకుని వచ్చాడు. కింద చదువుదాం. మట్టిని అత్తుకున్నాను, నీ లేఖనంతో, నీ వాక్యంతో నన్ను బ్రతికింపుము. ఎందుకు బ్రతికించమంటున్నాడు తెలుసా? 26వ వచనం చదవండి. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపుము. 27, నీ ఉపదేశ మార్గములు నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించుదును. 28 జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. 28, వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ఏమండి, ఈ మట్టిని అత్తుకొని పెట్టిపోతానేట వ్యసనం అన్నాడు. చూసారా 28లో? వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయాను. వ్యసనం, వ్యసనం, మద్యపానం. ఏంటి చెప్పండి ఈరోజు? వ్యసనం. ఏమండి, ఎందుకంటే మందు తాగలేకపోతే ఉండలేకపోతున్నాడు? దానికి హత్తుకుపోయాడు, మందుకు హత్తుకుపోయాడు, సిగరెట్లకు హత్తుకుపోయాడు, గుట్కాకు హత్తుకుపోయాడు, వ్యభిచారం, శరీర సుఖానికి హత్తుకుపోయాడు. ఇక వ్యసనం అనగానే ఏమంటే చెడు వ్యసనాలు, వ్యసనం అనగానే అలవాట్లు అని అర్థం అండి. అలవాట్లు అని అర్థం. అలవాట్లు. కొంతమందికి అలవాట్లు ఏంటో తెలుసుకోనండి. మధ్యకాలంలో బాగా చీరలు కొనటం అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయిందట? ఏ కొత్త చీర వస్తే ఆ కొత్త చీర ఇంట్లో ఉండాలట. అది వ్యసనమే. మీకు తెలుసో లేదో? మందే వ్యసనం అనుకునేరు. చాలామంది అంటారు మా ఆయన మంచోడు కదా, తాగుపోతాడని. బాగా వ్యసనాలు ఎక్కువ అలవాటు. మరి నీకు చీరలు కొనటం వ్యసనం కాదేటి? అతను మందు తాగటం వ్యసనం అంటే నువ్వు చీరలు కొనటం? ఏమంటే ఏ వస్తువు, కొత్త వస్తువు వస్తే అది ఇంట్లో ఉండాలి. అది వ్యసనం కాదు. ఫ్రిడ్జ్ ఇంట్లో ఉంటుంది. ఏమండి మన ఫ్రిడ్జ్ బాగోలేదండి. ఎందుకు బాగోలేదు? కూలింగ్ అవుతుంది కదా అంటాడు ఈయన అమాయకుడు. ఊరుకోండి, పక్క అక్కోళ్ళు డబల్ డోర్ కొన్నారు. అటో డోర్ ఉంది, ఇటో డోర్ ఉంది. నేను ఇప్పటికి వారానికి సరిపడావే పెడతాను అందులో. మీరు డబల్ డోర్ కొన్నారనుకోండి, నెలకొక్కసారి తెచ్చి కులిపోని అన్నీ అందులో పెట్టి మీకు పెండు పెడతానండి. నాకు ఇప్పుడు ఏం కావాలి? వ్యసనం. కొత్త వస్తువు ఏదొస్తే అది కొనేయాల. బాగా వినండి, వ్యసనం అనేసరికి, మీరు వ్యసనాలు అనేసరికి అక్కడ ఏదో త్రాగుడో గుట్కాలో అని అనుకునేరు. లోకాన్ని ప్రేమించి నువ్వు వృధాగా ఖర్చు పెడతానవన్నీ కూడా ఏంటో తెలుసా? వ్యసనాలు అవి. చీరలండి, నిజంగానండి. ఏమండి, ఒక ఆయన జోకు రాశాడు పేపర్లో జోకు రాశాడు. నేను ఆ రోజు అంతా నవ్వుకున్నాను. అది గుర్తొచ్చినప్పుడల్లా నవ్వు వచ్చింది నాకు. పేపర్లో జోక్ వేశారు, కార్టూన్ వేశారు. కార్టూన్లో భర్త మాట్లాడుతూ అంటున్నాడు, నా భార్య నాకు ఎప్పుడు నమస్కారం చేయలేదురా అంటున్నాడు ఒక భర్త. కింద భర్త అంటున్నాడు, నాకు అంతేరా, నా భార్య ఎప్పుడు నమస్కారం చేయలేదు అన్నాడు. కిందోడు అంటున్నాడు, నా భార్య నాకు నమస్కారం చేయదు కానిరా, నా భార్య చీరలన్నీ ఎప్పుడు నా పాదాల మీదే పడతాయి అన్నాడు. వీడికి అర్థం అవ్వలేదు. ఒరే, చీరల పాదాల మీద పట్టడం ఏంట్రా అంటే, ఎప్పుడు బీరువా ఓపెన్ చేసిన చీరలన్నీ వచ్చి కాళ్ళ మీద పడిపోతున్నాయిరా. ఆన్లైన్లోకి ఏ కొత్త చీర వస్తే అది కొంటదిరా, కోరుతుందిరా, లోపలికి బీరువా సరిపోవడం లేదురా. లాక్ ఓపెన్ చేయగానే అన్నీ వచ్చి కాళ్ళ మీద పడిపోతున్నాయట. భార్య ఎప్పుడు పడలేదు కానీ ఏం పడ్డాయి? చీరలు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. అయ్యన్న భాగ్యం చేసుకున్నారా నా కాళ్ళు ముట్టుకుని. మా ఆవిడ అసలు ఎప్పుడు అంటున్నాడు. ఏమంటే మీకు అర్థమైందా? ఏ కొత్త చీర వస్తే కొత్త చీర కొనటం, బీరువులు పెట్టడం. కట్టింది కట్టుకోరట. కొత్త మోడల్, కొత్త రంగులు, కొత్త మోడల్. ఎప్పటికీ అంతం ఉంటుంది, వీటికి అంతం ఉంటుంది. కొత్త మోడల్కి అంతం ఉండదు. ఆ బీరువాళ్ళలో కూరడానికి అంతం ఉండదు. పోనీ కొత్తది కొన్నారు, పాతది ఎవరికైనా పక్క వాళ్ళకి ఇస్తారా? అబ్బబ్బబ్బబ్బే, అది చిరిగిపోయినా ముడతలడిపోయినా కళ్ళ ముందు అలాగ ఉండాల్సింది తప్ప పక్కోడికి ఎవరికి దానం చేసి అలవాట్లే. పోనీ కొత్తది కొనుక్కున్నావు, ఇంట్లో ఉన్నది ఎవరికైనా ఇవ్వరాదు. సంఘంలో పాపం ఎవరైనా కొంచెం ఏమంటే బట్టలు లేమితో కొరతతో ఉన్నప్పుడు, చెల్లో అక్క నీ బట్టలు బాగోలేదు, నీ చీర బాగోలేదు, అక్క ఈ చీర అటుకెళ్ళి కట్టుకోవడం ఎవరికైనా ఇస్తారండి? ఇచ్చే మనసు ఉందా? కూర్చుకోవడం తప్ప ఇచ్చే మనసు ఉందా? ఇది వ్యసనాలు కాదండి ఇవి. కొంతమందికి చీరలు కొనడం వ్యసనం. కొంతమందికి మీరు చూడండి, చాలామంది సెల్ ఫోన్లు వాడతారండి. సెల్ ఫోన్ మగపిల్లలు కరెక్ట్గా 6 నెలలకు కొత్త ఫోన్ ఉంటుంది చేతిలో. ఏటప్పుడు ఫోన్ ఎప్పుడు మోడల్ చేసామంటే, మొన్న నన్ను కొత్త మోడల్ దిగింది 5G ఇలాగ అంటుంటే పరిగెట్టాలా. 6 నెలలకు ఒకసారి కొత్త మోడల్ దిగుతుంది. ఆ కొత్త మోడల్ నా చేతిలో ఉంటుంది. ఇది వ్యసనం. ఏ వ్యసనం? అప్పులు అయిపోతున్నా సరే, ఇంట్లో డబ్బులు లేకపోయినా సరే, చేతిలో మాత్రం కొత్త ఫోన్ ఉండాలా. ఆ పాత ఫోన్కి ఈఎంఐ ఇంకా తీరదు. ఆడు ఫోన్ చేస్తూ ఉంటాడు, ఆడు ఫోన్ కట్ చేస్తాడు, ఈ ఫోన్ ఎత్తుతూ ఉంటాడు. ఎందుకు? ఇవన్నీ వ్యసనాలు కదండి.
ఇవన్నీ వ్యసనాలు కదా. కొత్త ఫోన్లు ఉండాలి, కొత్త కార్లు ఉండాలి, కొత్త ఏమండి ఇంటి నిండా కొత్త 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 వస్తువులు ఉండాలి, డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరి తిప్పలు పడాలి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? మీకు తెలియకుండా మీరు చేసే వ్యసనం అనేసరికి తాగుడో గుట్కాలో సిగరెట్ అనుకుంటున్నారా? తెలియదు మీకు ఇవన్నీ. ఏమండి నీ స్తోమతకి మించిన లోకంలో దేన్ని ఆశిస్తున్నా అదేమవుతుందో తెలుసా? వ్యసనం. ఇప్పుడు ఆ వ్యసనములతో 28వ వచనం చదవండి. ఇప్పుడు అది ఎంత బాగా చెప్పాడు ఆయన. ఏమంటే మట్టిని హత్తుకుందని పైన చెప్పి కిందకి వెళ్ళేసరికి మట్టిని హత్తుకోవటం వల్ల ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అతనికి వ్యసనాలుగా మారిపోయాయట. బంగారం కావాలి, వెండి కావాలి, డబ్బు కావాలి, బట్టలు కావాలి. ఇక దేవుడిని మర్చిపోయాడు. ఇక వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయాను. ఆ పదం చూసారా? ఏమైపోయిందట ప్రాణం? ఎందుకు నీరైపోయింది? దేనివల్ల నీరైపోయింది? ప్రాణం నీరైపోయిందట. వ్యసనాలకు ప్రాణం నీరైపోయిందట. ఎందుకన్నా ఆయన ప్రాణాలకి ప్రాణమట వ్యసనాలకి నీరైపోయిందట. నీరవకపోతే ఏం చెబుతుందండి? నీరవకపోతే ఏమవుతుంది? చాలామంది అండి ఏదో మరి మంచి మంచి సామెతలు ఉంటాయి కానీ కరెక్ట్గా జ్ఞాపకం రావట్లేదు. ఎదుటివాడు ఏదైనా ఆడి స్తోమతకి తగ్గట్టుగా బ్రతుకుతున్నాడు అనుకోండి, అప్పు చేసి పప్పుకూడు. విన్నారా సామెత? ఏంటి? అప్పు చేసి పప్పుకూడు. ఆడు కారులో తిరుగుతున్నాడు, ఇతనేమో ఆడికి ₹1,00,000 జీతం, కారు కొనుక్కుంటాడు, కారులో తిరుగుతాడు. ఈయనకి 10,000 జీతం. ఆ కారులో తిరుగుతున్న వాడు చూసి మనసంతా ఎలా ఉంటుంది తెలుసా? వాడు కారులో తిరుగుతున్నప్పుడు నేను కూడా కారులో తిరగాలి. తిరుగుదు కానీ ఇంక లోపల ఆడి ఇంటి ముందు కారు ఉంది కాబట్టి వీళ్ళ ఇంటి ముందు కారు వచ్చేంత వరకు ప్రాణంలో ఉండదు. ఇక మొత్తం మీద ఈ టైంలో ఎవడో లోనోడు ఫోన్ చేస్తాడు, ఏమండి కార్లు ఇచ్చేస్తానండి ₹1,00,000 కడితే అంటాడు. ఇది ఆల్రెడీ ప్రాణం దేని మీద ఉంది? కారు మీద ఉంది. వెంటనే అప్పు చేసి ₹1,00,000 కట్టి కారు తెచ్చేస్తాడు. నెలసరికి ఈఎంఐ కట్టాలి 23,000. జీతం ఎంత అవుతుంది? 23,000 ఈఎంఐ ఎక్కడ కడతాడండి? 10,000 జీతగాడు. ఫస్ట్ ఈఎంఐ మొత్తం మీద ఏవో దాచుకున్న డబ్బులు అవి ఉంటే కడతాడు. రెండో ఈఎంఐ వాళ్ళ అమ్మని అడుగుతాడు, వాళ్ళ తమ్ముడిని అడుగుతాడు, రెండో ఈఎంఐ కడతాడు. మూడో ఈఎంఐకి ఎవడిస్తాడు చెప్పండి? ప్రతిసారి ఎవడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ ఈఎంఐ కట్టకి ఇంకొక అప్పు తీసుకుంటాడు, లోన్ అప్పు. ఇటు ఈడు ఫోన్ చేస్తూ ఉంటాడు, అటు ఆడు ఫోన్ చేస్తూ ఉంటాడు, అందరూ అప్పులోళ్ళు ఫోన్ చేస్తుంటే ప్రాణం నీరవక ఏమవుతుంది? మీకు అర్థమైందా? ఉండడానికి కారులో ఉంటాడు, పడుకోవడానికి ఇంట్లో ఉంటాడు. ఓ రకనే అప్పులోళ్ళు ఫోన్ చేస్తూ ఉంటే ప్రాణం ఏమైపోద్ది? తిన్న తిండి వంట పట్టదు. అమ్మాయి ఎవరిని భార్య మాట్లాడుతుంటే కోపం వస్తూ ఉంటుంది. పిల్లలు ఆ టైంలో వచ్చి డాడీ సైకిల్ కొని అన్నాడు అనుకోండి, వాడిని సమ్మేత కొడతాడు. ఇక ఎందుకు? జీవితం అంతా ఏమైపోయింది? నీరైపోయింది. అప్పుల పాలైపోయి తినడానికి తిండి ఏమంటే తింటున్న తిండి పట్టడం లేదు, త్రాగుతున్న నీళ్లు పట్టడం లేదు. ఆడు ఫోన్ చేస్తాడా, వీడు ఫోన్ చేస్తాడా? నెమ్మదిగా ఏం చేస్తాడంటే లోన్ నెంబర్ ఏమన్నా ఫీడ్ చేసుకుంటాడు. ఫీడ్ చేసుకున్న తర్వాత ఆయన బ్లాక్ లిస్ట్లో పెడతాడు. ఆడు అంతకు ఈడికంటే తెలివినాడు బాబాడు. ఆడి దగ్గర 4 నెంబర్లు ఉంటాయి. ఇంకో నెంబర్తో ఫోన్ చేస్తాడు, ఎవడో కొత్త నెంబర్ అని ఎత్తేస్తాడు. ఎత్తగానే వాడు నోట్లో నుంచి రాని బండ బూత్ ఉండదండి. ఆ బూతులకి ప్రాణం ఏమవుతుంది? మీకు అర్థమైందా? వ్యసనముల వలన నా ప్రాణం ఏమైపోయింది? నీరైపోయింది. ప్రాణం నీరైపోయింది. ఎందుకు ఆ వ్యసనాలు? ఎందుకు ఆ పిచ్చి? ఎందుకు చక్కగా ఉన్న కుటుంబాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? చక్కగా ఉన్న జీవితాన్ని ఎందుకు అలాగ అప్పులు పాలు చేసుకున్నావు? మీకు చెప్తానండి, దేవుడు ఎంత మంచి మాటలు రాయించాడంటే, నీకు కలిగి ఉన్న వాటితో మనం ఎలా ఉండాలట? తృప్తి పొంది ఎందుము. ఎంత మంచి బైబిల్ అండి, వండర్ఫుల్ అండి బాబు. బైబిల్ లేకపోతే మన బ్రతుకులు ఏమైపోయినా అనిపిస్తుంది నాకు. నీకు కలిగి ఉన్న వాటితో నువ్వేం చేయాలి? తృప్తి పొందు. నేను సెకండ్ హ్యాండ్ కార్ వేసుకుని తిరుగుతానండి. సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాను, పాత కారు నాది. చాలామంది అంటారు, భలే ప్రసంగాలు చేస్తున్నావన్నా, ఇది పాత కారులో తిరుగుతున్నావు అంటాడు. ఇది దయ్యం, ఇది నాకు తెలుసు. అది ఇప్పుడు ప్రసంగాలు చేస్తే ఏమంటే చక్కగా మీటింగ్లు తిరిగి కొత్త కారు వేసుకుని తిరిగితేనే వెళ్తాను, అందులో పాత కారు అయితే తీసుకెళ్దా అంటే నన్ను ఏం చేస్తుందంటే దెయ్యం నెమ్మదిగా, నువ్వు కొత్త కారు కొనేయి, అది ఒక 13 లక్షలు 20 లక్షలు ఉంటుంది, అప్పులు పాలైపో, ఆడు తిట్లు తిడతా ఉంటే ప్రసంగాలు రాసుకోకు, నీ ప్రాణం నీరు చేసుకో. దెయ్యం ఇది, నాకు తెలుసు, అది వాక్యం తెలుసు కనుక. నీకు కలిగి ఉన్న వాటితో నువ్వేం చేయాలి? తృప్తి పొందానండి. మా హైదరాబాద్లో చిన్న గదిలో ఉంటామండి. మా చిన్న ఇల్లు, ఒక గది, ఒక చిన్న బాత్రూమ్ చాలు మాకు. మేము మా పిల్లలు ఎవరైనా మా పిల్లలు వస్తే అందరూ చిన్న ఇరుకింట్లో ఉండిపోతాం. చాలామంది మా ఇంటికి వచ్చి అంటారు, సేవకుడు అన్నా ఏటన్నా ఇల్లు ఇలాగ పెద్ద లంకంత ఇల్లు ఉండాలన్నా, 4 గదులు ఉండాలన్నా. నిజమే, 4 గదులే ఉండాలి, లంకంత ఇల్లు ఉండాలి. అది కొనడానికి ఎన్ని లక్షలు ఉండాలి? హైదరాబాద్లో అది కొనడానికి ఎన్ని లక్షలు ఉండాలి?
₹1,00,00,000 ఉండాలి. ఎక్కడ పోయి ఇప్పుడు ఇలా మాటలకు మాట్లాడి నిజమే నేను సేవకుడు నాకు పెద్ద ఇల్లు ఉండాలని అప్పు చేసి పెద్ద ఇల్లు కొనేసాను. తర్వాత కట్టలేక ఆడు బూతులు తినలేక నేను కూడా నా ప్రాణాన్ని ఏం చేయాలి? అవసరం అయ్యి ఈ అవసరం అండి. లోకంలో ఒక మంచి సామెత చెప్పారండి. సామెత నాకు చాలా ఇష్టం. ఎంత చెట్టుకు అంతే గాలి. పెద్ద చెట్టు గాలి వేస్తుంది కదండి, పిల్ల మొక్క ఊగిసలాడింది అనుకోండి, ఎలాగుంటుంది? ఇరిగిపోద్దండి. ఇది అదేస్తున్న గాలి, ఇది ఎక్కడ వేస్తుంది? అది చెట్టు, ఇది మొక్క. మీకు అర్థమైందా? ఎంత చెట్టుకు అంతే గాలి. దాని స్టాండర్డ్కి అది వేస్తుంది. నువ్వు పిల్ల మొక్కవి నిన్న మొలిచేవు, నీవు ఊగిసలాడితే లాగా ఊగాలి అంతే తప్ప అది ఊగుతుంది నేను ఊగుతానంటే కింద ఏర్లు ఊడిపోతాయి. ఉన్నది లేకుండా పోద్దని, జీవితం పోయిద్దని. మీకు అర్థమైందా? ఎంత దారుణం అండి లోకం. బైబిల్ చదవకండి. ఇదంతా ఏం జరుగుతుందో తెలుసండి? బైబిల్ చదవక, బైబిల్ నేర్చుకోక, దేవుడి దగ్గరకు వచ్చి కూడా దేవుడి జ్ఞానాన్ని బుర్రకెక్కించుకోక జరుగుతుంది ఇదంతా. ఉన్న వాటితో మనం ఏం చేయాలట? తృప్తి పొంది ఉండండి. మంచి బైబిల్ అండి, మంచి దేవుడు అండి. దేవుని పిల్లలారా, మట్టిని హత్తుకున్నాడు మనిషి. లోకంలో ఉన్న మాయలో పడిపోయాడు. ఈ లోకంలో ఉన్న మాయలో పడిపోవటం వల్ల వ్యసనాలకు అలవాటు పడ్డాడు, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. చాలామంది, బైబిల్లో టైం లేదు కానీ చాలామంది భక్తిహీనులండి, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవడానికి గల కారణం ఈ మట్టిని హత్తుకునే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి. ఈ లోకాన్ని నాశించే దేవుళ్ళలోంచి పడిపోయారు. ఈ లోకాన్ని నాశించే భక్తి జీవితంలోంచి పడిపోయారు వాళ్ళంతా. బైబిల్ మనం చదువుతున్నప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి మాట మనకు అదే చెప్తుంది. అసలు మనం అండి, మీరు లోతుగా ఆలోచించండి. అసలు ఈ లోకాన్ని ఇచ్చింది ఎవరు చెప్పండి? ఈ భూమిని మనకి ఇచ్చింది ఎవరు? దేవుడు. ఒకసారి చూస్తారా బైబిల్లో? లేవికాండం చూడండి, ఎంత బాగుంటుంది ఈ మాట. లేవికాండం తీసుకోండి అందరూ. 25వ అధ్యాయం 23వ వచనం. లేవికాండం 25వ అధ్యాయం 23వ వచనం చూడండి. లేవికాండం 25వ అధ్యాయం 23వ వచనం. భూమిని శాశ్వతంగా విక్రయం చేయకూడదు. ఆ భూమి నాదే. ఎవరిది? ఎందుకే ఏమంటే అలా మాట్లాడే నేను అల్లిపోయానండి మాట చదివి. ఆ భూమి ఎవరిదట? నాదే. ఇక్కడ మాట్లాడుతాను, నా వైపు చూడండి అందరూ. తర్వాత చూద్దరు బైబిల్, నా వైపు చూడండి. ఇప్పుడు భూమి ఎవరిది? నాదే. ఎవరన్నారు ఈ మాట? దేవుడు అన్నాడు. ఇప్పుడు నిన్ను అడుగుతాను, నీకున్న 4 ఎకరాలు ఎవరిదంటే నువ్వేమంటావు? ఇప్పుడు చెప్పండి, నువ్వేమంటావు? నాదే. ఆయన ఏమంటున్నాడు? ఊరుకుంటాడా? నాదని దేవుడు అంటే నువ్వేమనాలి? 4 ఎకరాలు ఎవరిదంటే ఎవరన్నా? దేవుడిదండి, ఏదో బతకడానికి ఇచ్చాడండి, వ్యవసాయం చేసుకుంటానండి, తర్వాత ఎవరికైనా ఇచ్చి వెళ్ళిపోతానండి. ఇది కరెక్ట్ అండి, అవునా కదా? చెప్పండి. పోనీ నాదే అన్నావు, నీ దగ్గర ఎంతకాలం ఉంటుందని నేను అడుగుతున్నాను. ఎంతకాలం ఉంటుంది? పోనీ నీదే అంటున్నావు కదా, ఒక అడిగి వెనక్కి వెళ్తాను. నీ దగ్గరికి రాకమునుపు ఎవరిది? ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. నీ దగ్గరికి రాక మునుపు ఎవరిది? మా తాతండి. ఏడు మీ తాత? మీ తాత కూడా ఆయన బ్రతుకున్న కాలంలో ఈ పొలం ఎవరిదంటే ఏమని ఉంటాడు? నాదే అన్నాడు. ఏడు మీ తాత? లేడు. ఇప్పుడు నీదంటున్నావు, నువ్వు ఉంటావా? నువ్వు ఉండవు. ఎంత అమాయకుడండి మనిషి, ఎంత మాయండి. లోతుగా ఆలోచించండి, నేను చెప్తాను నిజాలా కదా. ఒప్పుకోవడానికి కష్టంగా ఉన్న ఇవన్నీ పచ్చి నిజాలు. భూమి నీదా? మీ తాద్దా? ఇంకొకడు మరీ దారుణం అండి, మా హైదరాబాద్లో దుర్మార్గులు ఎక్కువ. ఈ రాత్రి ఎవడైనా ఒకటి స్థలం కొనుక్కుంటే తెల్లారిసరికి ఇంకొకటి మార్చేసి ఇంకొకటి కబ్జా చేస్తూ ఉంటాడు. అక్కడ బోర్డు ఎడతారండి. ఏమని బోర్డు ఎడతారు తెలుసండి? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మిస్టర్ సుబ్బారావు. ఇంగ్లీష్లో పెట్టాడు బోర్డు. తెలుగులో ఏంటి చెప్పనా దానికి అర్థం? ఈ స్థలము నేను కొనుక్కున్నాను, ఈ స్థలము నాదే. కింద మనం లేవికాండం 25, 23 రాయాలి. ఏమని? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గాడ్. ఎవరిది భూమి? ఇది పచ్చి నిజం అండి. నేను నిజంగా బోర్డులో చూస్తాను, నాకు వాక్యాలు గుర్తొస్తాయి. ఎంత దుర్మార్గులురా మీరు. ఆయన భూమిని నాకు కాజేసి ఆయన భూమిని మీ అకౌంట్లో వేసుకుని ఈ భూమి నీదా? ఈ చదవండి, కరెక్ట్గా చదవండి. బైబిల్ ఏముంది అక్కడ? భూమిని మీరు శాశ్వత విక్రమ చేయకూడదు, భూమి నాదే. అలాగే ఉందా? ఆ భూమి నాదే, ఆ భూమి నాదే. ఎవరిది? వానర్ ఎవరు? ఎందుకే వానర్ ఎవరు? దేవుడు. నువ్వెవరు ఇప్పుడు? ఎందుకే కబ్జాకోరు.
కబ్జా చేసావు. అదే అంటాడు చూడండి, కిందకి వెళ్ళేసరికి ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమన్న పరదేశులు. అలాగే ఉందా? మీరు నా యొద్ద కాపురమన్న పరదేశులు. జస్ట్ ఏదో వాడుకోవడానికి ఇచ్చాను, వాడుకొని ఖాళీ చేసి వెళ్ళిపోండి. తర్వాత ఇంకొకటి వచ్చి వాడుకుంటాడు, ఆడి తర్వాత ఇంకొకటి వాడుకుంటాడు, ఆడి తర్వాత ఇంకొకటి వాడుకుంటాడు. అంతే తప్ప వాడుకొని వదిలేసేదాన్ని హత్తుకుపోకండి. మీకు అర్థమైంది? ఇప్పుడు భూమి నాది, వాడుకోవడానికి ఇచ్చాను, దున్నుకో, వ్యవసాయం చేసుకో, ఇల్లు కట్టుకో, మీటింగులు పెట్టుకో, ఆ ఒకలంతా దొల్లేయి ఉన్నంతకాలం పర్వాలేదు. ఆ పొలంలో పడి కింద నుంచి అడ్డించేసే వరకు దొల్లేసుకో ఉన్నంతకాలం పర్వాలేదు. నాదే నాదే, ఎవడో రాకూడదు, ఎవడ కంచెలు వేసేస్తాను, ఎవడ దీంట్లోకి రాకూడదు, ఎవడ మీటింగ్లు ఎట్టకూడదు. చాలామంది స్థలాలు ఉంటాయండి, మీటింగ్లు ఎట్టినా కూడా ఎవరాళ్ళు. ఎంత దుర్మార్గులరా మీరు. హైదరాబాద్లో మేము మందిరం కడదామనండి 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నామండి, ఎవడో ఇవ్వటం లేదండి మాకు. మేము వెళ్ళేసరికి 20,000 ఉన్న గజం 25,000 అంటాడు. మేము దేవుడు మందిరానికి అనేసరికి 30,000 అంటాడు. ఎవడ స్థలమే ఇవ్వటం లేదండి. యేసుప్రభుకి ఇచ్చారా పుట్టినప్పుడు? ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తారా? ఎవరు? అసలు అంతా ఎవరు? వానర్ ఎవరు? వానర్కి స్థలం లేదు ఈరోజు. ఆ భూమి నాదే, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు, గెస్ట్లు. మీరు 60-70 ఏళ్ళు ఉండండి, వాడుకోండి, పండించుకోండి, తినండి, ఎవరికైనా ఇచ్చేసి వెళ్ళిపోండి. ఇక్కడే ఉండిపోతాను పర్మనెంట్, ఇలాంటి కబుర్లు చెప్పకండి. అర్థమైందా? దాన్ని హత్తుకోకండి, దాన్ని ప్రేమించేకండి. ఈ 4 ఎకరాలు ఉంది కదా, ఇంకొక 10 కొనేస్తాను, ఆ తర్వాత 50 కొనేస్తాను. అలెగ్జాండర్ ది గ్రేట్ తెలుసా మీకు? చదువుకునే పిల్లలకి తెలుసు. అలెగ్జాండర్ ది గ్రేట్ అని ఒకడికి బాగా పిచ్చి పట్టేసిందండి. ప్రపంచం అంతా నేను జయించేయాలి, ప్రపంచ రాజ్యాలన్నీ నాకే కావాలని కత్తి పట్టుకుని వెళ్ళి యుద్ధాలు చేసి, గ్రీకు వీరుడు తెలుసు కదా, ప్రపంచ రాజ్యాలన్నింటినీ జయించాడండి. చివరికి వాడు సంగతి ఏంటో తెలుసా? అన్నీ జయించిన తర్వాత అన్నిటిపైన చక్రవర్తి అయిపోయాడు, అన్నీ జయించేశాడు. చివరిలో చిన్న దోంగుడు చచ్చిపోయాడు. చచ్చిపోతే అయ్యగారు ఏం చెప్పాడు తెలుసా? వాడు వెనకాల చాలామంది డాక్టర్లు అండి, చాలామంది. మరి చక్రవర్తి అనేసరికి వాడు చుట్టూ వైద్యులు, మంత్రులు, అధికారులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ చివరిలో చచ్చిపోతాడు అనిపించుకుని చివరిలో చెప్పిన మాట ఏంటో తెలుసండి? అందరినీ సమాధి చేసినట్టుగా నన్ను సమాధి చేయొద్దు అన్నాడు. ఏంటండి అయ్యగారు, ఇది నా చివరి కోరిక, ఖచ్చితంగా మీరు నెరవేర్చాలన్నాడు. నెరవేర్చుతామండి, ఏం చేయాలండి అంటే, ఇదిగో అందరూ వెళ్ళేటప్పుడు చిల్లర ఏమంటారు, శవం వెళ్ళేటప్పుడు చల్లుతారు కదా చిల్లర, నా శవం వెళ్ళేటప్పుడు చిల్లర కాదు, పెద్ద పెద్ద నోట్లు పరచండి అన్నాడు. ఒకటో కోరిక. రెండో కోరిక ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళిపోయే శవానికి పెట్టి ఉంటుంది కదా, పెట్టులో పెట్టి తీసుకెళ్తారు కదండి, అందరినీ సామాన్యంగా ఇలా మీకు తెలుసు కదా, శవాన్ని ఇలా చేతులు కట్టేసి లోపల పెట్టి తీసుకెళ్తారు. ఈడేమన్నాడు తెలుసా? పెట్టులో పడుగు పెట్టిన తర్వాత నా చెయ్యి బయటకు వచ్చేటట్టుగా పెట్టుకు ఒక హోల్ పెట్టాలి, ఇటుపక్క ఒక హోల్ పెట్టాలి, 2 చేతులు పెట్టులోంచి ఇలా బయటకు ఉండాలి, నన్ను అలా తీసుకెళ్ళిపోవాలన్నాడు. వాళ్ళకి అర్థం అవ్వలేదు. శ్మశానానికి ఏంటంటే విచిత్రంగా తీసుకెళ్ళమంటున్నారు, ఇదే మీకు విచిత్రమైన కోరిక అంటే అన్నాడు, ప్రపంచాన్ని జయించిన నేను ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నానని ప్రపంచానికి తెలియాలన్నాడు. ఎలాగుంది? బాగుందా? అంటే చచ్చిపోయే ముందు వచ్చింది ఆడికి ఏంటి? చావు తెలివితేటలు. అప్పటికే జీవితం అయిపోయింది, అప్పటికే అందరూ వీడిని ఎప్పుడు చంపాలని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే చాలామంది నరికేశారండి, చంపేశారండి. రాజ్యకాంక్షతో చాలామంది రాజులను ఊచకోత కూసాడు, భయంకరంగా వేలల్లో లక్షల్లో ప్రాణాలు తీసేసాడండి, క్రూరుడు. చివరకు మార్పు వచ్చింది. ఏం ఉపయోగం? చచ్చి నరకానికి పోయాడు. ఇప్పటికే వాడి గురించి చెప్పుకుంటున్నారు కథలుగా. చివరిలో చెప్పిన మాటలు మట్టిని హత్తుకున్నాడు. రాజ్యకాంక్ష, ఈ భూమి కావాలి, ఈ నేల కావాలి, రాజ్యం కావాలి. ఈరోజు మనకి అంత లేకపోయినా మనం కూడా అలెగ్జాండర్కి వారసులమే. ఆడంత లేకపోయినా మనకి కూడా ఎలాగుంటుందంటే, ఈ పక్క పొలం కొనేస్తే ఎలాగుంటుంది, ఈ వెనకాల ఇంటోని ఖాళీ చేయించి ఆ ఇల్లు కూడా మన దాంట్లో కలిపేసుకుంటే ఎలాగుంటుంది? ఇయే కదండి ప్లాన్లన్నీ. మట్ట భూమిని కొంటావా? వేలకు వేలు, వందల ఎకరాలు ఉన్నవాడు చచ్చి వెళ్ళిపోతున్నాడే, నువ్వు కొనుక్కుని ఏం చేసుకుంటావయ్యా? మట్టిని హత్తుకుందా నీ ప్రాణం? ఈ లోకం మీద మమకారమా? దేవుడి కోసం బ్రతకవా? ఆ సంపాదించే కాలం ఏదో, పొలాలు కొనడానికి ఏదో మీటింగ్లు పెట్టు సువార్త లేని ప్రాంతంలో. ఇలాంటి మాటలు ప్రపంచానికి చెప్పు. ఇలాంటి పచ్చి నిజాలు తెలియక నాశనం అయిపోతున్న వాళ్ళ దగ్గరికి ఇలాంటి సభలు పెట్టి ఆ డబ్బులతో, ఆ ఖర్చుతో నలుగురికి జ్ఞానం నేర్పించు, నలుగురు మనోనేత్రాలు వెలిగించు. దేవుడు బైబిల్లో రాయించిన సత్యాలు ఆ గ్రామానికి తీసుకెళ్ళి, ఆ పట్టణానికి తీసుకెళ్ళు. ఏమండి, ఈరోజు సువార్త సరిగా జరగకపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? లోపం.
సువార్తను అందించవలసిన వాళ్ళు లోకాన్ని హత్తుకుని దేవుడి కార్యక్రమాలకి సరిగా డబ్బులు ఇవ్వరు, మీటింగ్ ఎవరు, సరిగా ప్రార్థనలకు ఎవరు, లోక సంబంధమైన వాటికి వేలల్లో లక్షల్లో ఖర్చు పెడతారు. దేవుని పిల్లలారా, మన ప్రాణం ఎక్కడో దేవుడిని హత్తుకోవలసిన ప్రాణం ఈ లోకంలో ఉన్న భూమిని, ఆస్తులను, ఇల్లులను, పొలాలను హత్తుకుపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, భూమి నాది, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు. దాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవలసిన దాన్ని ప్రేమిస్తున్నారేంటి? ఇది ఎంత ఫూలిష్గా ఉంటుందో మీకు అర్థమవడానికి ఉదాహరణ చెప్తాను. బాగా ఆలోచించండి నేను చెప్పే ఉదాహరణ. మనం ట్రైన్ ఎక్కాలన్నప్పుడు ట్రైన్ రిజర్వేషన్ చేసుకుంటామండి. చేసుకుంటారా? ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నారు. రిజర్వేషన్ అంటే అర్థం ఏంటి? ఆ సీటు మీది, వెరీ గుడ్, ఓకేనా? ఆ సీట్ ఎవరిది? మీదే. మీరు ట్రైన్లోకి ఎక్కారు, మీ సీట్లో ఎవడో కూర్చున్నాడు, ఊరుకుంటారా? ఊరుకోరు. సీట్ నాది లేకపోయి నేను రిజర్వేషన్ చేసుకున్నాను, కొనేసానంటే ఆడు అయ్యో మీరా వానర్లో కూర్చోండి అంటాడు. ఆడు జరిగిపోయి నీకు ఇచ్చేసాడు సీటు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఆ సీట్లో ఎంతసేపు నీది, ఎంతసేపు కూర్చుంటావు అందులో? రాజమండ్రి వరకు రిజర్వేషను, సీట్ ఎప్పటి వరకు నీది? రాజమండ్రి వరకే నీది. రాజమండ్రి వచ్చిన తర్వాత నట్లని ఇప్పుకొని సీట్ అట్టుకుని వస్తావు ఇంటికి? సీట్ నాది, నేను కొనుక్కున్నాను అని ఇప్పే సీట్ని ఇప్పేసుకో, ఊరుకుంటాడా రైల్వే వాడు? నీ ఎప్పటి వరకు నీది? రాజమండ్రి వరకు మీది. ఇది మీకు అర్థమైంది కదా? ఈ భూమి ఎప్పటి వరకు నీది? నీ రిజర్వేషన్ ఎప్పుడంటే 60-70 ఏళ్ళ వరకు. ఆ తర్వాత సీటు ఖాళీ చేసి ఇంకొకడికి ఇచ్చి వెళ్ళిపోవాలా. ఎవడైనా ఈ సీట్ నాదే, నేను రిజర్వేషన్ చేసుకున్నాను, నా సీటే అని అలాగ అతుకుపోయి సీట్ని తెల్లవారు లేచి చూసుకుని అలా చూసుకుని సీటు సీటు సీటు, ఎవడైనా రిజర్వేషన్ సీట్ చేసుకున్న సీట్ని అలా ప్రేమిస్తాడండి? ఇది నా సీటే, ఇది నా సీటే, నా సీటే అంటున్నాడు అనుకోండి, ఏమనుకోవాలి? ఏం పిచ్చిరానికి ఇది? తెల్లారితే దిగిపోయి పోతావు కదరా ఇంటికి, అంతేనా? తెల్లవారితే దిగిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడు? తెల్లారితే దిగిపోయి ఇంటికి వెళ్ళిపోయే సీటు మీద ఏట్రా నీకు పిచ్చి అంటారా? అనరా? అంటారు. ఇప్పుడు నువ్వు దిగిపోయి లోకంలో ఉన్న ఈ భూమి మీద నుంచి దిగిపోయి పరదేశం కదా, నీ లోకం ఏది ఇప్పుడు? పరలోకం. ఈ లోకంలో ఉన్న ఈ సీటు దిగిపోయి పరలోకం వెళ్ళిపోవాలి కదా. భూమి ఎవడు రాకండి, నా నేల, నా ఇల్లు, నా బంగారు, నా వసు. ఇదేం పిచ్చిరా బాబు నీకు? దేవుడు అంటున్నాడు, ఒరే నీకు రిజర్వేషన్ ఇచ్చాను కానీ ఎంతకాలం? 60-70 ఏళ్ళు ఉండు, అనుభవించు, కానీ దాని మీద ఏం పెంచుకోకు, పిచ్చి పెంచుకోకు దాని మీద, దాన్ని అతుక్కుపోకు. ఇది నా సీటు, ఇది నా సీటు అంటే అలాగే విచిత్రంగా నవ్వుకుంటున్నారు పక్క వాళ్ళందరూ. ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళందరిని గురించి కూడా దేవుడు నవ్వుకుంటున్నాడు. ఎవరు మీరు? పరదేశులు కదరా. ఉండని భూమి నీదా, ఉండని ఇల్లు నీదా, ఉండని కారు నీదా, నువ్వు ఉండవు, అవి ఉండవు, దాన్ని హత్తుకుపోయావేట్రా నన్ను వదిలేసి. దేవుడు మీకు అర్థమవుతున్నాడు? దేవుడు ఇప్పుడు బాగా అసలు మనం ఎక్కడ తప్పు చేస్తానో అర్థమవుతుందా? ఎక్కడ మన దేవుడికి దూరం అయిపోయాం అర్థమైందా? ఏది దేవుడికి మిమ్మల్ని దూరం చేస్తుంది ఇప్పుడు మీకు ఈ రాత్రి బాగా అర్థమవుతుంది. ఏది మిమ్మల్ని దూరం చేస్తున్నది? ఈ మట్టి అండి, దేవుడి నుంచి నేను లాగేసింది మట్టి అండి. మట్టి మట్టి మట్టికా దేవుడిని వదిలేసావు? మట్టి కోసమా దేవుడికి అన్యాయం చేస్తున్నావు? ఉండని మట్టి, ఉండని నువ్వు దేన్ని హత్తుకోవాలి? దేన్ని హత్తుకున్నావు నువ్వు? దేన్ని హత్తుకోవాలని రాశాడు తెలుసా దేవుడు బైబిల్లో? రోమిలకు రాసిన పత్రిక చూడండి, ఎంత బాగుంటుంది మాట. రోమపత్రిక. దేన్ని హత్తుకోవాలి మనిషి? రోమపత్రిక 12వ అధ్యాయం 9 నుంచి చదువుదాం. రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం నుంచి అండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. దేన్ని హత్తుకోవాలట? చెడ్డదానిని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోనండి. మంచిది హత్తుకోనండి, మంచిది హత్తుకోనండి. మట్టిని కాదు మీరు హత్తుకోవాల్సింది, మంచి దానిని హత్తుకోనండి. ఏంటా మంచిది చెప్తాడు. తర్వాత సహోదర ప్రేమ. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవాడై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనొచ్చు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ప్రభువుని సేవించండి, ప్రభువుని హత్తుకోనండి, దేవుణ్ణి సేవించండి. ఆత్మయందు తీవ్రత గలవారై ఉండండి. లోక సంబంధమైన వాటిలో పడిపోయి మందులైపోకండి. లోక సంబంధమైన వాటిలో మాడిపోయి మందులుగా మారిపోకండి. ప్రభువుని హత్తుకోనండి.
వాక్యాన్ని అత్తుకోనండి. ఏమంటే ఆ సందర్భం ఇప్పుడు మీకు ఎందుకు చదివించానంటే, ప్రభు యొక్క పరిచర్య నానా విధములుగా ఉన్నది అంటాడు పైనుంచి 4వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వస్తే. దేవుడు పని చాలా ఉంది భూమి మీద. ఆ దేవుడు పని చేయడానికి పుట్టావు నువ్వు. ఆ దేవుడిని మహిమపరచడానికి పుట్టావు నువ్వు. ఆ దేవుడిలో ఉన్న సహోదరుని ప్రేమించడానికి పుట్టావు. ఆ సహోదరుడికి సహాయం చేయడానికి పుట్టావు. నువ్వేంటయ్యా ఈ లోకాన్ని అతుకుపోయావు? ప్రేమతో దేవుడు సహోదరుని ప్రేమించి అందరూ కలిసి దేవుడు పని చేయడానికి పుట్టిన మీరు లోకంలో ఉన్న మట్టిని అతుకుపోయి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, దూరం అయిపోతున్నారు. తప్పు అని చెప్తున్న సందర్భం అది. ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు గణపరుచుకోండి, ఒకరినొకరు గొప్ప చేసుకోండి, అందరూ కలిసి దేవుడు పని చేయండి. మీరు అందుకు పుట్టారు, లోకంలో ఉన్న వాటి కోసం కాదు మీరు పుట్టింది. అది చెప్తాడు అక్కడ. కాబట్టి ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, మట్టిని ఎంతలా హత్తుకుపోయారో ఒక సందర్భం 2 సందర్భాలు చూపించి ముగించేస్తాను. టైం అయిపోయింది కదా, మీకు విషయం అయితే అర్థమైంది కాబట్టి 2 సందర్భాలు బైబిల్లో చూపించి ముగించేస్తాను. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాలండి యెషయా గారు ప్రవక్తగా ఉన్న కాలం. మనుషుల ఆలోచన ఈ లోక సంబంధమైన వాటి విషయంలో ఎంత దారుణంగా ఉందో ఒక మాట చూపిస్తాను, మీరు చూద్దరు కానీ. యెషయా గ్రంథం 22వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. రేపు చనిపోదము గనుక. ఈ పదం చూడండి, అక్కడ ఏమనుంది? రేపు చనిపోదము గనుక అంటే చావు ఎప్పుడుంది? ఏమంటే రేపు చావు ఉందట. కనుక ఈరోజు ఏం చేయాలట? ఇదేటండి ఇది. మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు దేవుడు. రేపు చచ్చిపోతాను కనుక ఈరోజు ఏం చేయాలి? వీడియోలు రెడీ చేయ బాబు. రేపు చనిపోదము గనుక తిందము తాగుదాం అంటే చచ్చిపోయేలోపు ఏం చేసి చచ్చిపోవాలి? తినాలి, త్రాగాలి. తింటే పులసకూరే తినాలి, తింటే గారులే తినాలి. విన్నారయ్యి డైలాగులో? ఈస్ట్ గోదావరి సైడ్ వెళ్ళేసరికి అంటారు, పుస్తులు అమ్మేసైనా సరే పులసకూర తినాలి. ఏటి అమ్మేసుకుంటాడట? పుస్తులు అమ్మేసి మరి ఏం తింటాడట? పులస. పులస పులస అంటే తెలుసా? ఈ మీ గోదావరి టచ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అదొక చేప అండి. ఎప్పుడు పడితే అప్పుడు పడుతుంది. సీజన్లో పడుతుంది. ఆగస్టులో జూలైలో మాత్రమే పడుతుంది. సముద్రంలోంచి వస్తుంది. రేర్గా దొరుకుతుందండి. వేటాడగా 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 ఆ వల్ల జాలర్లకి ఎప్పుడో నెలకు 1, నెలకు 2, నెలకు 3 దొరుకుతాయి. అది పడిందా ఇంకా జాలర్కి పండగే. అమ్మ పులస పడిపోయిందిరా. ఇంత చేప అంటే అది కిలోకి తక్కువ ఉంటుందండి. 3000, 4000 సామాన్యులు తినలేరు అవి. ఏటది? పులస. తినాలి, తినాలి, తినాలి. అక్కడ దేవుడు రాసిన మాట, రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదాం. ఏం తింటారు ఇంతకీ? కూరగాయల? బెండకాయలు తిని చచ్చిపోవాలరా అని ఎవడైనా అంటాడా? కాకరకాయ ఫ్రై చేసుకుని తినేసి చచ్చిపోతే బాగుంది అని అనుకుంటారు ఎవరైనా? తినేది ఏంటట? రేపు చచ్చిపోతాను కనుక ఏం తినాలి? చదవండి, అక్కడే ఉంటుంది. రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము. ఇంతకీ ఏం తినాలి? ఎడ్లు. చిన్నవైతే మంచి ముక్కలు నోట్లు పడటం లేదు. పెద్ద ముక్క. ఏం వధించాలట? ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసము తినుచు. తింటే సరిపోదు, మళ్ళీ పక్కనే ఉండాలి. ద్రాక్షరసం, మందు, మద్యం. మీరు సంతోషించుచు ఉత్సహించుదురు. చివరిలోది ఏంటి ఇప్పుడు? ఏమంటే రేపు జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తాను, అంతా వచ్చిన అది. రేపు చచ్చిపోతానండి నేను, కాబట్టి తినాలి. ఇప్పుడు ఏం తినాలి? రే చిన్న చిన్నవి ఏమొద్దురా, వేస్తే మేకనే, లేదంటే ఆవునే, ఎద్దునే. వేసాను, తెచ్చాడు మాంసం. మరి మాంసం ఒకటి పెడితే ఏం బాగుందిరా, పక్కనే ఉండాలి. కొంచెం చుక్క ఎట్టరా, ఆ చుక్క కూడా పెట్టాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎట్టమన్నా మాంసం పెట్టాడు, పెట్టమన్నా చుక్క పెట్టాడు. మాంసం తిన్నాడు, మద్యం తాగాడు. తిని త్రాగిన తర్వాత మనిషి చేసే మూడోది ఏంటి చెప్పండి? ఇశ్రాయేలీయులు దూడం చేసుకున్న తర్వాత తిన్నారట, త్రాగారట. నెక్స్ట్ లెట్స్ డ్యాన్స్. ఎందుకంటే తిన్నది అరగాలి కదా, ముక్కలు కదా లోపల ఉన్నాయి. డీజేలు ప్రతి పెళ్లిలోనూ ఈరోజు పెడుతున్నవేటి? డీజే. పెళ్లి కూతురు. ఏమండి మరీ దారుణం అయిపోయిందండి. ఒకప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే ఇలా సిగ్గుపడుకుంటా వాళ్ళ ఫోటోలు తీస్తుంటే కూడా తలదించుకుని ఉండేది పెళ్లి కూతురు. పెళ్లి కూతురు డీజే అంటే అందరి ముందు డ్యాన్స్లు వేస్తుంది పైకి గోసి కట్టేలాగా. మీరు చూడటం లేదు? పల్సర్ బండి అని ఏదో పాట వచ్చింది, పాటలు మాకు గుర్తులేదు కానీ బుల్లెట్ బండి ఎక్క వస్తుందట అమ్మగారు.
పాట విన్నారా? వచ్చింది యూట్యూబ్లో. పెళ్లిలో డ్యాన్స్, పెళ్లి కూతురు డ్యాన్స్, పెళ్లి కొడుకు. ఈ మధ్యకాలంలో ఇదో పిచ్చి అయిపోయింది. ప్రతి పెళ్లి కూతురు డ్యాన్స్ వేయటమే, ప్రతి పెళ్లి కొడుకు డ్యాన్స్ వేయటం. తిన్నది అరక్క. పెళ్లి కూతురు అనేసరికి ఒకప్పుడు ఎలాగుంటుందండి, పక్కన ఎవరైనా పురుషుడు వచ్చి ఫోటో తీసుకుంటుంటే అలా దూరంగా జరుపుకుంటూ ఇలా బిడియంగా ఎవడ తలదించుకుని సిగ్గుపడే పెళ్లి కూతుర్లు ఉన్నారండి ఇప్పుడు. సిగ్గన్న ఆటకి కాలం పోయిన కాలం అండి ఇది. సిగ్గుపడటమా? సిగ్గంటే ఏంటని అడిగేలాగా ఉన్నారు ఇప్పుడు. పెళ్లి కూతురు డ్యాన్స్, పెళ్లి కొడుకు డ్యాన్స్. ఎందుకంటే తిని త్రాగిన తర్వాత మనిషికి ఏం కావాలి? డ్యాన్స్ కావాలి. అక్కడ చదివారు చూసారు ఇప్పుడు మీరు, ఎడ్లను తిన్నారట, మాంసాన్ని తిన్నారట, త్రాగుచు సంతోషించుచు, తర్వాత ఏంటట? ఉత్సహించుదురు. ఉత్సాహం కావాలి. ఉత్సాహం కావాలంటే ఏమయ్యాలి? డ్యాన్స్. అంటే మనిషి ఎలా ఫిక్స్ అయిపోయాడంటే చచ్చిపోతాను గనక తినాలి, త్రాగాలి, డ్యాన్స్లు వేయాలి. బాబు వీడియో చేయి, మొదటి వీడియో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీరు వీడియోలు చూడాలి జాగ్రత్తగా. ఒక పెద్ద ఆవిడని తీసుకురా, ముసలావిడ వీడియో అయి. ఈవిడండి ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ అండి, ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన మహిళ. 116 ఏళ్ల బామ్మ. అది 116 ఏళ్ళు అండి ఆవిడ వయసు ఎంతట? 116 ఏళ్ళు బ్రతికిన బామ్మ చివరిలో ఏం చేసి చచ్చిపోయిందో వినాలి. న్యూస్ ఇది. ప్లే చేయను మొదటి నుంచి. ప్రపంచంలో జీవించి ఉన్న రెండో అత్యంత వృద్ధ మహిళగా రికార్డులకెక్కిన జపాన్కి చెందిన 116 ఏళ్ల బామ్మ మృతి చెందింది. కషివరాకు చెందిన పుసా టట్సుమి తాజాగా తనకు అత్యంత ఇష్టమైన ఆహారం బీన్ ఫెస్ట్ జెల్లీని తిన్న అనంతరం ఆమె కన్ను మూసింది. ఒసాకాలోని హెల్త్ కేర్ ఫెసిలిటీలో ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. టట్సుమి తన జీవిత కాలంలో 2 ప్రపంచ యుద్ధాల్ని చూడడంతో పాటు ఎన్నో మహమ్మారుల్ని కళ్లారా చూశారు. ఇది ఎందుకు వేసింది తెలుసండి? మీకు ఏం అర్థమైందో? 116 ఏళ్ళు బతికి నీ చివరి కోరిక అంటే ఏంటని ఏమడిగిందో తెలుసండి? ఆమెకు బాగా ఇష్టం ఒక స్వీట్ అట. ఆ స్వీట్ పెట్టగానే తిన్న వెంటనే చచ్చిపోయిందండి. ముసలావిడ ఇంత స్వీట్ తింటే బతుకుతుందండి? అసలే అప్పటికే ఒంటి నిండా షుగర్ ఉంటుంది. షుగర్ తగ్గని కాలంలో ఇంత స్వీట్ తినేసిందట. నేను ఏమైనా చేయండిరా, నాకు ఆ స్వీట్ తింటే కానీ నేను చచ్చిపోను. స్వీట్ తిన్న అనంతరం చచ్చిపోయిందట. నాకు షాక్ అయిపోయానండి నేను. ఇప్పుడు మీరు చదువుకున్న వచనంలో ఏముంది? రేపు చనిపోదము గనుక తిందాం. ఒరే రేపు చావు వస్తుందిరా, నన్ను పుట్టించిన దేవుడు నా పాపాలు కడుక్కోలేదురా, నన్ను చేర్చుకుంటాడో లేదో, నన్ను పరదేశకు తీసుకుంటాడో లేదో, నేను పాతాళానికి వెళ్ళిపోతానేమో, నన్ను ఎవరైనా వాక్యం చెప్పడానికి తీసుకురంటారా, రేపు చచ్చిపోతాను కదా, ఈరోజు బాప్తిసం తీసుకోవడానికి తీసుకెళ్ళండిరా, రేపు చచ్చిపోతాను కదా, ఎవరైనా దైవజనుడిని ఇంటికి పిలిపించి ప్రార్థన చేయించండిరా, నేను చచ్చిపోతే ఏమైపోతానో నన్ను భయం ఉందండి మనుషులకి. ఇది ఉందా? తిని చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందన్న భయం లేదు. పాతాళానికి వెళ్ళిపోతానేమోరా, కాలిపోతానేమోరా, దేవుడు చెప్పినా వినలేదురా, నేను మారలేదురా, వయసులో ఉండగానే దేవుడి కోసం బ్రతకలేదురా, ఇది లేదట. తిందాం త్రాగుదాం, రేపు చనిపోదాం కనుక తిందాం త్రాగుదాం. నెక్స్ట్ ఏంటి? చచ్చిపోయే ముందు మనుషులు చేసేది ఏంటని చదువుకున్నాం? ఉత్సాహం. రెండో వీడియో ప్లే చేస్తారు చూడండి. ఈవిని చూడాలి మీరు జాగ్రత్తగా. ప్లే చేయ బాబు. సౌండ్ ఎట్టండి బాగా. చచ్చిపోతండి ఆవిడిగా, ఐసీలో ఉంది. సౌండ్లు ఎత్తం చూడండి, పాటకు తగ్గట్టు చచ్చిపోయే ముందు. చాలు బాబు బాబాయ్. ఏమండి మీకు ఏం అర్థమైందో? చచ్చిపోద్దండి ఆవిడ. చచ్చిపోయే ముందు ఐసీలో ఉండి ఏం చేస్తుంది? కాళ్ళు చేతులు ఉత్సహించడానికి, డ్యాన్స్ చేయడానికి రాక చేతులతో డ్యాన్స్ చేస్తుంది ఇలాగా. మొత్తం మీద చచ్చిపోయే ముందు కూడా ఏ పిచ్చిపోలేదు? డ్యాన్సులు పిచ్చి, వీడియోలు పిచ్చి, టీవీలు పిచ్చి పోయిందా? రేపు చనిపోదాము గనక తిందము త్రాగదము సంతోషించి ఏం చేద్దాం? ఇందుక నువ్వు పుట్టింది తినడానిక, త్రాగడానిక, ఉత్సహించడానిక,
ఎందుకండి దేవుడి జీవితం ఇచ్చాడు? అందమైన జీవితం, అందమైన దేహం, ఆ దేహంలో చక్కటి మాట, ఆ దేహంతో చక్కటి ఆరోగ్యం, ఆ దేహంలో చక్కటి యవ్వనం. ఇదంతా దేవుడు నీకు ఇచ్చింది తినడానికో, త్రాగడానికో, చేయించడానికో, డ్యాన్సులు వేయడానికో, టిక్టాక్లు చేయడానికో, వీడియోలు చేయడానికో, ఏమంటే టీవీలు చూడడానికో, సినిమాలు చూడడానికో, భూములు సంపాదించుకోవడానికో, ఆస్తులు సంపాదించుకోవడానికో కాదు. నీ జీవితం దేవుడు నీకు ఇచ్చింది ఆయన్ను మహిమపరచడానికి, ఆయనకు కీర్తి తీసుకుని రావడానికి, ఆయన గురించి చెప్పడానికి, ఆయన గురించి చెప్పించడానికి, ఆయన గురించి బ్రతకడానికి. ఆయన ఉన్నాడన్న సాక్ష్యం నీ దేహంతో ఈ లోకానికి వెళ్ళడానికి నీ దేహం ఉపయోగపడాలి, నీ జీవితం ఉపయోగపడాలి. నీ జీవితాన్ని టచ్ చేయగానే దేవుడు జ్ఞాపకం రావాలి. నీ గురించి నీ పేరు ఎత్తగానే దేవుడు పని చేస్తాడండి, దేవుడు పాటలు పాడతాడండి, దేవుడి గురించి ప్రసంగాలు చెప్తాడండి, దేవుడి గురించి మీటింగ్లు పెడతాడండి, దేవుడు వెనకాల ఏమంటే దేవుడు సేవ చేస్తున్న దైవజనుడికి సహకారిగా ఉంటాడండి, ఒక మంచి పని చేస్తాడండి కష్టపడి. నీ పేరు ఎత్తగానే జ్ఞాపకం రావాల్సినవి, దేవుడు ఎదుట గుర్తుకు రావాల్సినవి అవి. తిండా, త్రాగడానిక, మట్టిని హత్తుకుని లోకంలో మాయమైపోవడానిక నువ్వు పుట్టింది? మనుషులకు తెలియని ఒక భయంకరమైన నిజాన్ని చెప్పిన నీ రాత్రి ముగిస్తాను. భయంకరమైన నిజం అది. లోకంలో ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారు ఆస్తి ఉంటే బాగుంటాం, ఏమంటే సంపద ఉంటే బాగుంటామని. కాదండి, ఈ ఆస్తి సంపద సంపాదించిన వాళ్ళందరి దగ్గరికి మీరు వెళ్ళి అడగండి, మీరు సంతోషంగా ఉన్నారని అడగండి. ఏమంటే ఇప్పుడు మీకు మాట్లాడుతాను, పోనీ మీకు ఎంత అర్థమకపోతే మాట్లాడుతాను. ఇప్పుడు డబ్బు కావాలి, ఇల్లు కావాలి, పొలం కావాలి, ఇవన్నీ దేనికోసం చెప్పండి? ఓవరాల్గా దేనికోసం అడుగుతున్నారు చెప్పండి? అల్టిమేట్గా వీటన్నిటి వల్ల మీరు ఏం పొందుకోవడానికి అడుగుతున్నారు? సంతోషం, అంతేనా? డబ్బు ఉంటే సంతోషంగా ఉంటాం, పొలం ఉంటే సంతోషంగా ఉంటాం, ముఖ్యమంత్రిని అయిపోతే సంతోషంగా. నిజమే. 100 ఎకరాలు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అడగండి, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడగండి. అన్నీ ఉండి నేను కోల్పోయింది ఏమని అంటాడు తెలుసా? సంతోషమే లేదు, అన్నీ ఉన్నాయి అంటాడు. మరి ఆ మాత్రం దానికి అయ్యేందుకురా నెత్తి మీద వేసుకుని తిరుగుతున్నావు? అసలు నువ్వు హ్యాపీగా ఉండడానికి కదా లోకంలో నువ్వు ఇవన్నీ కోరుకున్నావు. ఇప్పుడు అధికారం వస్తే సంతోషంగా ఉంటాను అనుకుంటారు చాలామంది. ఇప్పుడు మీరు మీ దగ్గర ఎవరి దగ్గర జగన్ గారి నెంబర్ ఉంటే ఫోన్ చేసి అడగండి, జగన్ గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత హ్యాపీగా ఉన్నారని అడగండి. ఏమి హ్యాపీ ఏమి ఆయన, నువ్వు మంచోడు అయితే నీకు మనసు విప్పి చెప్తాడు. ఏమన్నా తెలుసా? ఏమి హ్యాపీ లేని ఆయన, మా చెల్లె నా మీద తిరగబడి బయటికి వెళ్ళి తిడుతుంటే ఏమి హ్యాపీగా ఉంటాను. ఆయన మానసిక స్థితి చెప్తున్నాడు. నిజం కదా ఇది? సొంత ఇంట్లో ఉన్న చెల్లి బయటికి వెళ్ళిపోయి అన్నయ్య తిడుతుంటే ఏ అన్న అండి సంతోషంగా ఉంటాడు? ఉందా? సంతోషం ఉందా? ఇదంతా దేనికోసం జరుగుతుంది? ఆయన జగన్ గారు ఇంట్లో పడుకుంటే వాళ్ళ చెల్లి బయటకు వచ్చి తిడుతుందా? తిట్టదు. ఎందుకు తిడుతుంది? అధికారంలో ఉన్నాడు కనుక. ఆవిడకి ఏం కావాలి? అధికారం కావాలి కనుక. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నవాడికి మనశ్శాంతి ఉంటుందా? పోనీ ఆయన వరకు వద్దు, మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి, పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా ఉందని అడగండి. ముందే బాగుంది నాయన, ఇది నా పక్కన ఉన్న రైట్ హ్యాండ్ అనుకున్నాను, ఈడెప్పుడు నన్ను వేసేస్తాడని చూస్తున్నాడు ఆయన. వీడు పదవి ఉన్నవాడికి వెనకాల వెన్నుపోటుదారులు ఉంటారు, చంపేసి మీకు తెలియదండి అది అధికారం పిచ్చి ఎంత ఉంటుందండి. ఈయన చంపేసి అయినా సరే నేను ఏమవ్వాలనుకుంటాడు? అధికారం అవ్వాలి, ఎమ్మెల్యేని అనుకుంటాడు. చావుడు ప్రాణాలు తీసేస్తుందండి అధికారం. డబ్బు ప్రాణాలు తీసేస్తుందండి, ఆస్తులు ప్రాణాలు తీసేస్తాయండి. తీయటం లేదు ప్రాణాలు. మనం ఎంత కోరుకున్నది సంతోషంగా ఉండాలని కదా. ఎవరు సంతోషంగా ఉంటారు తెలుసా? ఎవరు సంతోషంగా ఉంటారు తెలుసా? మమ్మల్ని చూడండి, ఎంత హ్యాపీగా ఉన్నాం. లోకంలో కోట్లు లేవు కానీ ఒంటి మీద కోట్లు ఉంటాయి. లోకంలో ఎవడు సంతోషంగా లేడు. మేము ఎంత ఆనందంగా ఉంటాం తెలుసండి. రోజుకో ప్రాంతం, రోజుకొకరితో ఏమన్నా అన్నయ్య తమ్ముడు అని పిలవటం, రోజుకొకరితో భోజనం చేయటం, రోజుకో ప్రాంతానికి వెళ్ళటం. మేము తిరిగి ఆదివారం మా సంఘానికి వెళ్ళిపోగానే ఆదివారం రోజు మా సంఘం అంతా వచ్చేయటం, అన్నయ్య తమ్ముడు అనుకోవటం. నిజంగానండి, నేను నిజంగా చెప్తున్నాను కదా, చాలా సంతోషంగా ఉన్నాను నేను దేవుడి పనిలో. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు వచ్చింది ఈ సంతోషం నాకు అంటే దేవుని పని. మీరు దేవుడిలో ఉండండి, మీరు తట్టుకోలేనంత సంతోషాన్ని ఇస్తారండి దేవుడి పనిలో. అదే ఇంట్లో కూర్చోండి, ఏడుపులు, గోళ్ళు, శోకాలు, దుఃఖాలు, కన్నీళ్ళు, ఎక్కడ సంతోషం? నిజంగా చెప్తున్నాను, సంతోషం కావాలి అంటే లోకాన్ని విడిచిపెట్టండి, దేవుడిని హత్తుకోండి, దేవుడి వాక్యాన్ని హత్తుకోండి, దేవుడి సేవను హత్తుకోండి, దేవుడి సంఘాన్ని హత్తుకోండి, ఇంకా దైవజనుడిని హత్తుకోండి. నీకు వాక్యం నేర్పిస్తున్న వ్యక్తిని హత్తుకోండి. నిజంగా బాగుంటుందండి. ఆ లైఫ్ వేరండి. మేము అనుభవించి చెప్తున్నాను, నేను ఇది అనుభవించి చెప్తున్నాను. ఇది ఏవలేవు లోకంలో మాకు, కానీ మాకున్నంత సంతోషం ఆనందం ఎవ్వడికీ లేదు. పరలోకంలో ఉన్న దేవుడి కోసం చెప్పటం, పరలోకంలో ఉన్న దేవుడి కోసం బ్రతకటం అంటే చిన్న ఆనందం అండి అది. ఇంకో విషయం చెప్పనా,
ఎంత డబ్బు ఉన్నవాడైనా సరే ఆడి ప్రాణాలంటే ఆడికి భయం అండి. భయమే కదా, భయమే. ఇప్పుడు మా ప్రాణాలంటే మాకు భయం లేదు. ఎందుకు? చచ్చిపోయిన మరుక్షణం ఎక్కడికి వెళ్ళిపోతాం మేము? హ్యాపీ. పరదేశంలో అబ్రాం గారి పక్కన ఎలాగుంటుంది? సూపరు. పక్కనే దావీదు గారు, సంసోన్ గారు, అబ్బాబ్బాబ్బా ఎలా చేశారండి యుద్ధాలు. ఎలాగండి దావీదు గారు మీరు కత్తి పడితే 10,000 మందిని అలా లేపారండి. నాకు చాలా ఇష్టం ఆ యుద్ధాలంటే. స్టిల్ వెయిటింగ్, పరదేశికి వెళ్ళిపోవాలి, ఆ యుద్ధాలని దేవుడిని అడిగి వేయించుకోవాలా. కత్తి పట్టి 10,000 మందిని లేపటం ఏంటండి? ఏమంటే సంసోను ఒక పచ్చి ఎముక, దవడ ఎముక పట్టుకుని ఎంతమంది చంపాడట? 1000 మందిన. న్యాయాధిపతి గ్రంథంలో ఒక న్యాయాధిపతి ఉంటాడండి, మునుకోల కర్రటండి. ఆ కర్ర ఎట్టుకుని 600 మందిని లేపాడట. ఎలాగుంది ఇది? కర్ర పెట్టండి దేవుడి కోసం యుద్ధం చేసి 600 మంది చంపాడు. ఎలాగుంది యుద్ధం ఇది? ఇలాంటివన్నీ చేసిన వీరుల దగ్గరికి వెళ్ళటం ఎలాగుంటుందండి? పరదేశికి వెళ్ళిపోవడం. నిజంగానండి, చావు కోసం ఎదురు చూస్తున్నాం మేము. మా జీవితం అయిపోవాలి, త్వరగా 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 ప్రసంగాలు చెప్పేయాలి, ఏమంటే అనేక ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, జీవితం అయిపోవాలి, పరదేశికి వెళ్ళిపోవాలి. హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఎవడికుంది చెప్పండి ఈ సంతోషం? ఎవడికుంది ఈ ధైర్యం? ఎవడికుంది? చావు తర్వాత కూడా మరో లోకానికి వెళ్ళిపోతా ఉన్న ధైర్యం ఉంది మనకి, సంతోషంగా ఉన్నాం. ఎవరికొంది ఇది? అది ఒక్క క్రైస్తవుడికి మాత్రమే ఉంటుందండి. చచ్చిపోయిన ఏ ప్రమాదం లేదన్న ధైర్యం క్రైస్తవుడికే ఉంటుంది. అందులోనూ దేవుడి పనిలో ఉన్నవాడికి ఉంటుంది. మనకే ఉంది? సరిగా గుడికి రాము, సరిగా ప్రార్థనకి రాము, సరిగా బైబిల్ చదువుకోం, మనకే ఉంటుంది చెప్పండి. ఎందుకు రావటం లేదంటే మనం దేన్ని హత్తుకుపోయాం? మట్టిని హత్తుకుపోయాం. లోకంలో సంపాదన అంటున్నాం, డబ్బులు అంటున్నాం. చివరిగా మాట చదివి ముగించేస్తాను. ఎంత ప్రమాదంలో మనం ఉన్నామో ఏమంటే మన గురించి రాయబడిన మాట. యోబు గ్రంథం తీసుకోండి అందరూ. 15వ అధ్యాయం 29 నుంచి చదువుదాం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 29 మీరు చదవండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 29. కావున భూమి మీద ధనవంతుల గురించి మాట్లాడుతున్నాడండి. ఈ భూమి మీద ఏదో డబ్బు సంపాదించేసాం మేము, కోటీశ్వర్లు, ధనవంతులు అనుకున్న వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. 15వ అధ్యాయము 29. కావున వారు అందరు తీసుకున్నారు కదండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 29. కావున వారు భాగ్యవంతులు కాకపోవుదురు, వారి ఆస్తి నిలువదు. నిలుస్తుందా? ఎవడ ఆస్తి నిలుస్తుందండి? రాజుల సొమ్ము ఏమైపోద్దట? రాళ్ల పాలు. నీ సొమ్ము ఎవడ పోలో అంతే తప్ప నీ దగ్గర ఎందుకు ఉంటుంది అది? నువ్వు ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు, ఈ లోకంలోంచి ఏమీ నువ్వు తీసుకొని పోలేవు. అలాంటప్పుడు నీతో ఆస్తి ఎందుకు నిలుస్తుంది? ఎంత బాగా రాశాడు చూస్తారండి దేవుడండి. దేవుడండి. కావున వారు భాగ్యవంతులు కాకపోవుదురు. నువ్వు భాగ్యవంతుడు ఏంటి? లోకంలో నువ్వు డబ్బు ఉన్నవాడా భాగ్యవంతుడు? కాదు, వాక్యం ఉన్నవాడు భాగ్యవంతుడు. అసలైన ఐశ్వర్యం ఏంటి తెలుసండి బైబిల్ ప్రకారం? వాక్యం. కొరింథీ పత్రికలో దేవుడు ఆ రోజున సంఘంతో పౌలు గారితో చెప్పించాడు ఈ మాట. మీరు సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి అంటాడు కొరింథీ పత్రికలో. మొదటి అధ్యాయంలో ఉంటుంది, మీరు 4వ వచనం కూడా చదువుకుని 4-5 వచనంలో. ఐశ్వర్యం అనగానే డబ్బు కాదండి. క్రైస్తవుడు ఐశ్వర్యం డబ్బు కాదండి, వాక్యం. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అపోస్తులైన వాళ్ళందరినీ కూడా వెనకాల తిప్పుకుని ఏమిచ్చాడు? ఆస్తులు ఇచ్చాడా? ఇల్లులు ఇచ్చాడా? పొలాలు ఇచ్చాడా? ఏమిచ్చాడు వాళ్ళకి? అపోస్తులకి యేసుప్రభు ఏమిచ్చాడు? వారికి నేను నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటాడు. అపోస్తుల కార్యాలు కాదు, యోహాను సువార్తలో 17వ అధ్యాయము 4వ వచనం మీరు చదువుతున్నప్పుడు యోహాను సువార్త 17:4లో ఉంటుంది. వారికి నేను నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటాడు యేసుప్రభు. 17 అంటండి, క్షమించండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో వారికి నీ వాక్యం ఇచ్చాను. నిజంగానండి, మీ సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. అపోస్తులకు యేసుప్రభు ఏమిచ్చాడట? వాక్యం ఇచ్చాడు. అపోస్తులకు యేసుప్రభు వాక్యం ఇస్తే ఈరోజు విశ్వాసగా నీకేమిస్తాడు? ఏమిస్తాడు? నీకేమిస్తాడని చెప్తున్నారు ప్రసంగాలు? ఆశీస్సులు ఇస్తాడా? అపోస్తులకి ఇవ్వండి నీకు ఇస్తే అపోస్తులు ఊరుకుంటారా? ఒకవేళ అపోస్తులకు వాక్యం ఇచ్చి నీకు ఆస్తి ఇస్తే యేసుప్రభుడు ఏమవుతాడు? పక్షపాత అవుతాడు. అవడా అపోస్తులేమో బేదలుగా వదిలేసి నీకు ఆస్తులు ఇస్తాడా? ఎవరు చెప్పారు నీకు? ఇది ఎక్కడుంది బైబిల్లో? బైబిల్ తెలియక మాట్లాడుతున్నారు, బైబిల్ రాక ప్రసంగాలు చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు. క్రైస్తవుడు ఐశ్వర్యం వాక్యం, క్రైస్తవుడు ఐశ్వర్యం సంఘం, క్రైస్తవుడు ఐశ్వర్యం ఆత్మలు, క్రైస్తవుడు ఐశ్వర్యం దేవుని పని. ఆస్తులు పొలాలు కాదు. ఆ ఉన్న వాళ్ళు అందరూ నరకానికి పోతారని యేసుప్రభు చెప్పాడు. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. అంటే నీకు ఆస్తినిచ్చి నేను ధనవంతుడిని చేసి నరకానికి గెడుతాడా? ఆయనే చెప్పాడు కదా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ఎవరు చెప్పిన మాట ఇది?
యేసుప్రభు చెప్పిన మాట. మరి నిన్ను ధనవంతులు చేసి నరకానికి పంపిస్తాడా యేసుప్రభు? ఎవరు చెప్పారు ఈ బోధ నీకు? బైబిల్ కొత్త నిబంధన ఎప్పుడైనా చదివావా? మోసపోకండి, మోసం అండి అదంతా. ఇక్కడ చదువుకోండి, ఇప్పుడు మీకు అర్థమైపోద్ది 29వ వచనంలో. కావున వారు భాగ్యవంతులు కాకపోవుదురు, కావున వారు భాగ్యవంతులు కాకపోవుదురు, వారి ఆస్తి నిలువదు, వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు, వారు చీకటిని తప్పించుకొనరు. ఈ భాగ్యవంతులు దేన్ని తప్పించుకోరట? అతిటండి భూమి మీద ఆస్తి ఉంది కదా అంటే పరలోకం లేదా? లేదు. చచ్చిపోయిన తర్వాత దేన్ని తప్పించుకోరట? చీకటి అనగానే ఏంటనుకుంటున్నారు? రాత్రి చీకటి అనుకుంటున్నారా? పాతాళపు నరక చీకటి. వారి చీకటిని తప్పించుకొనరు. అగ్నిజ్వాల వారిని లేత కొమ్ములను దహించును, దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. 31వ వచనం. వారు మాయను నమ్ముకొందురు గనక వారు మోసపోయిన వారు, మాయయే వారికి ఫలమగును. దేన్ని నమ్ముకున్నారట? మాయ. మట్టిని హత్తుకొని మాయమైపోయారు, మాయను నమ్ముకున్నారు. ఇది మాయాలోకం కదండి, నిలువని లోకం కదండి. ఇందులో ఉన్న దేనిను నమ్ముకున్నాం? అగ్ని, భయంకరమైన తీక్షణమైన అగ్ని. ఈ లోకాన్ని నమ్ముకుని దేవుడిని విడిచిపెట్టి ధనం సంపాదించాలి, డబ్బు సంపాదించాలని దేవుడి దగ్గరికి రాక, దేహాన్ని దేవుడికి ఇవ్వక, జీవితాన్ని దేవుడికి ఇవ్వక, దేవుడి కార్యక్రమాలకి నీ కష్టాన్ని ఇవ్వక ఈ లోకాన్ని హత్తుకుని బ్రతుకుతున్నావా? మట్టిని హత్తుకుని బ్రతుకుతున్నావా? మాయమైపోతావు, నరకంలోకి వెళ్ళిపోతావు. నువ్వు మాయను నమ్ముకున్నావు, మాయమైపోతావు. మాయను నమ్ముకున్నాడు ఏమైపోతాడు? మాయమైపోతాడు. టైటిల్ ఇప్పుడు అర్థమైందా? మట్టిని హత్తుకుని మాయమైపోతున్న మనిషి. మీరు మాయమైపోకండి. ఎవరిని హత్తుకోందా? మనం దేవుడిని హత్తుకోనండి, వాక్యాన్ని హత్తుకోనండి. పరదేశంలో ఉంటారు మీరు సజీవులుగా బ్రతుకుతారు. దేవుడిని హత్తుకుంటే, వాక్యాన్ని హత్తుకుంటే, ఈ లోకాన్ని హత్తుకున్నారా మాయమైపోతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ ప్రియులు మీ పిల్లలు శేషమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబం ఏర్పాటు చేసిన ఈ కోడికలో మనిషి ఖచ్చితంగా ఎప్పటికైనా మరణిస్తాడు. మరణించే లోపు తండ్రి జీవితం ఎలా ఉండాలి, ఎందుకు పుట్టారు అన్న విషయాలన్నీ మీ పిల్లలకు చెప్పాను. మీరు పుట్టించారు, ఈ లోకాన్ని మాకు ఇచ్చారు. కొద్ది రోజులు మేము బ్రతకడానికి తండ్రి మాకు ఆసరా మాత్రమే. ఇది బ్రతకడానికే తిండి, బ్రతకడానికే ఈ లోకంలో ఉన్నవన్నీ, అంతే తప్ప వాటిని హత్తుకుపోయి మిమ్మల్ని మర్చిపోయి, మీ పనిని మర్చిపోయి, మీ సన్నిధిని మర్చిపోతే, మీ వాక్యాన్ని మర్చిపోతే భయంకరమైన నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతామన్న సంగతి మీ పిల్లలకు చెప్పాను. ఈ లోకపు మాయలో మనిషి చిక్కుకుపోయాడు తండ్రి. కొద్దిమందినైనా విడిపించాలన్న మా ప్రయత్నంలో మాకు తోడుగా ఉంటున్నందుకు, మాకు సహాయం చేస్తున్నందుకు, ఈ మాటలు తండ్రి మీ పిల్లలకు వినిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ జ్ఞానంలో మీ పిల్లల్ని స్థిరులను చేయమని, లోకం వైపు చూడక, లోకాన్ని హత్తుకొనక, మిమ్మల్ని మీ పనిని మీ ఆత్మలను హత్తుకుని, మీ వాక్యాన్ని హత్తుకుని బ్రతికే వారుగా ఉండుటకు కృప చేయండి తండ్రి. మరి ప్రాంతంలో చక్కగా సేవను జరిగిస్తూ, సత్యంలో నిలబెడుతూ, సత్య సంబంధమైన సేవను తండ్రి అందరినీ పాలుభాగస్తులను చేస్తున్నా మీ కుమారుడు మరి ప్రిన్సిపల్ గారు, దైవజనులు సుధాకర్ అన్ని జ్ఞాపకం చేసుకురండి, అక్కను జ్ఞాపకం చేసుకురండి. వారికి మీరు ఇచ్చిన గర్భఫలాలు పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబాన్ని దీవించండి తండ్రి. మీ సేవలో ఉంటున్నారు, మీ సేవలో ఉంటున్న కుటుంబానికి ఎల్లవేళలా మీ తోడును అనుగ్రహించండి. వేదిక మీద ఉన్న దైవజనులు అందరినీ జ్ఞాపకం చేసుకురండి. వారిని, వారి కుటుంబాలన్నింటినీ చల్లగా కాపాడండి తండ్రి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన మీ పిల్లల్ని క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. ఏర్పాటు చేసిన కుటుంబాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన మీ పిల్లలందరినీ దీవించమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును సమస్త పరిశుద్ధులకును తోడైండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఓకేనండి. మెసేజ్ అంటే మాటలు, దేవుని యొక్క మాటలు అందరికీ కూడా అర్థమైనవి అనుకుంటున్నాము. ఎందుకంటే మంచిగా ఎంత విపులంగా చెప్పారంటే, ఒక అరటిపండును తొక్కవలసి మన నోట్లో పెట్టినంత ఈజీగా, ఎక్కువ రెఫరెన్స్లు కాకపోయినా కానీ బైబిల్ చాలా క్లుప్తంగా అర్థం కాలేదంటానంటే మీరు నిద్రపోయినట్టే అర్థం. ఈ మాటలు అర్థం కాలేదు నాకు అనే ఎవరైనా ఉంటే వాళ్ళు వాక్యాన్ని వినలే. ఎందుకంటే ఎంత ఈజీగా అంటే పాఠం చాలా ఈజీగా చెప్పారు అన్నయ్య గారు. ఎందుకంటే దీంట్లో కూడా అనుభవం కావాలండి.
అందుకనండి అన్నయ్య గారు అంటే మనకి ఇష్టం, ప్రేమ. దేవుని యొక్క వాక్యం అంటే నిజంగా మట్టిని అత్తుకొని మాయమైపోతున్నటువంటి మనిషి అంటే ఈ మనిషి యొక్క స్థితి ఎలాగుందంటే మట్టి నుండి వచ్చినటువంటి ప్రతిదీ కూడా మట్టి నుండి వస్తుంది కాబట్టి మట్టిలో ఉన్నటువంటి వాటిని అత్తుకొని వాటిని ప్రేమించి చిట్ట చివరకు ఎక్కడికి వెళ్ళిపోతుంటే మాయలోకానికి, అగాధానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ రోజున మరి ఇంత మంచి మాటలు విన్నట్టు మనం కూడా ఈ వాక్యం విన్న తర్వాత కూడా మన మనసు మారకుండా మనం కూడా ఈ యొక్క మట్టి నుండి వచ్చేటువంటి వాటిని ప్రేమించి వాటిని హత్తుకొని మరి పొందబోయేటువంటి ఆ యొక్క పరలోకాన్ని పోగొట్టుకుంటామా, లేకపోతే నీ మాటలు విని మా యొక్క మనోనేత్రాలు వెలిగించుకొని దేవుని కొరకు బ్రతకాలా అనేటువంటి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఎంత మంచి మాటల్లో మరి ఎంతో దూరం నుండి మరి మియాపూర్ నుంచి వచ్చినటువంటి శ్రీని అన్నయ్య గారికి సభాపక్షాన వందనాలు. మనందరి యొక్క ఆనందాన్ని కూడా ఒక్కసారి మళ్ళీ తెలియజేయాల్సిందిగా మీకు తెలియజేస్తాం ప్రియమైన దేని పిల్లరా. ఓకేనండి. మరి చివరిగా ఒక బర్త్డే కూడా శేషమ్మ గారి యొక్క ఈ యొక్క జ్ఞాపకార్థంలో ఒక మనవరాలు మరి సుజాత గారి యొక్క కుమార్తె యొక్క బర్త్డే కూడా ఉండదు కాబట్టి మరి కేక్ కటింగ్ ఉంటుంది. మరి ఆ కేక్ కూడా త్వరగా తీసుకురావాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదే రకంగా మరి అక్టోబర్లో అక్టోబర్ 29, 30, 31 3 దినాలు మనకి మరి జాయింట్ డైరెక్టర్ గారు మరి ప్రసన్న బాబు గారి యొక్క మీటింగ్స్ అసరాపేటలో మరి జరపాలని మనం మే నెలలోనే జరపాలనుకున్నాం. కాబట్టి ఎలక్షన్ కోడ్ రావటం వల్ల మరి వెనక్కి వెళ్ళిపోయాయి. ఆ డేట్లు కూడా మళ్ళీ అక్టోబర్ 29, 30, 31 మరి రోజులు కూడా మనకి దగ్గరకు వస్తున్నాయి. కాబట్టి మరి ప్రతి ఒక్క కోఆర్డినేటర్స్ కూడా మరి జ్ఞాపకం వేసుకొని దాని కొరకు సిద్ధపడవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క మాటలు మరి ఇప్పటి వరకు విన్నాము. అదే రకంగా మరి చెల్లి యొక్క బర్త్డే ఉన్నది కాబట్టి బర్త్డేలో కేక్ కటింగ్ సుజాత యొక్క పాప అక్క సుజాత అక్క, అన్నయ్య మీరు కూడా వచ్చినట్టుగా అయితే కుటుంబం గురించి పాప గురించి అన్నయ్య గారే ప్రార్థన చేస్తారు. సరే అండి, ప్రార్థన చేద్దాం. అమ్మాయి భవిష్యత్తు కోసం, దేవుళ్ళు ఎదగటం కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, మరి జన్మదినం జరుపుకుంటున్న మీ కుమార్తె మైనా గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి మీ జన్మను అనుగ్రహించి ఈ లోకానికి పంపించి తండ్రి బిడ్డను క్షేమంగా కాపాడి మరొక నూతన సంవత్సరంలోనికి బిడ్డను ప్రవేశపెట్టారు. ఆయుష్కాలం అంతా మీది తండ్రి. మీ పని నిమిత్తము ప్రతిదినము మీరు గ్రంథంలో రాయించుకొని ఇచ్చిన దినాలు ఇవి కనుక ఏ దినాన్ని వృధా చేయక, ఏ సంవత్సరాన్ని వృధా చేయక తండ్రి కుమార్తె మీ కొరకు ఉపయోగపడడానికి, మీలో జీవించడానికి అటు కృపను భాగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. మరి వారందరికీ ఏకైక కుమార్తెగా బిడ్డను నిలువబెట్టినందుకు మరి ఈరోజు తండ్రి మీ సన్నిధిలో మీ కుమార్తె మీకు కృతజ్ఞత చెల్లిస్తూ మరి మీ సమక్షంలో, మీ పిల్లల సమక్షంలో తండ్రి తన జన్మదినాన్ని జరుపుకుంటుండగా కుటుంబానికి, కుమార్తెకు తోడుగా ఉండి నడిపించమని, భవిష్యత్తులో మీకు ఉపయోగపడే మంచి కుమార్తెగా దీవించమని, ఆ కుటుంబానికి తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే.